అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. భగవంతుని యొక్క లీలావిర్భూతమైన ఈ జంబూ ద్వీపాది సమస్త వర్షాల గురించి వివరిస్తూ ఇక ప్లక్షద్వీపం మొదలుకొని 6 ద్వీపముల యొక్క విశేషాలు ఇవాళ మైత్రేయుడికి పరాశరుడు వివరిస్తున్నాడు. జంబూ ద్వీపం మధ్యలో ఉంటే దానికి ఎడమ వైపున ఉన్నదాని పేరు ప్లక్షద్వీపం. ఈ ప్లక్షద్వీపం చుట్టూత ఉప్పు సముద్రమే ఉన్నది. ప్లక్షద్వీపము ద్విగుణిత లక్షేక్షు రసాబ్ది చుట్టిరా విలసిల్లున్ ఇక్షు రసోద్విగుణం వక్షయముగా శాల్మలి మహాద్వీపములన్ అన్నాడు. ప్లక్షద్వీపానికి ఒక వైపునేమో ఉప్పు సముద్రం, మరొక వైపేమో ఇక్షురసం చెరకు రసం ఉంటుందిట. దీనికి రెట్టింపు శాల్మలి ద్వీపము. శాల్మలి అంటే బురుగు, బూరుగు దూది అంటారు చూశారు, ఆ బూరుగు చెట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఆ ద్వీపం ఉన్నది. ఇది రెండవ ద్వీపం అన్నమాట. మొదటిది ప్లక్షం, 2 శాల్మలి. ఈ శాల్మలి చుట్టూత సురోధ సముద్రం. దీని వాసన కొంచెం సురావాసనని, కళ్ళు యొక్క వాసనని ఇస్తుంది. అందుకని దీనికి సురోధ సముద్రము అని పేరు. ఇక దీని వైశాల్యం 4 లక్షల యోజనాలు. మనం స్వయంభవమరువుకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు 2 కొడుకులు ఉన్నారని చెప్పుకున్నాం. అందులో ప్రియవ్రతుడి పుత్రుడు యజ్ఞవాహుడు ఈ ద్వీపానికి అధిపతిగా ఉంటాడు.
ఈ ప్లక్ష ద్వీపంలాగా ఈ ద్వీపం కూడా 7 వర్షములుగా విభజించారు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చంద్రుణ్ణి ఉపాసన చేస్తారు. చంద్రుడు వాళ్ళకి కాలమానానికి మూలకారకుడు. చాంద్రమానం వాళ్ళది కూడా మనకు వల్లేనే. మన ఆంధ్రులం కూడా అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేనని చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి మానాన్ని కాలమానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ శాల్మలి ద్వీపంలో ఉండేవాళ్ళు కూడా చాంద్రమానాన్ని సేకరించారు. ఒక్క ద్రావిడులు మాత్రం, అంటే తమిళ వాళ్ళు మాత్రం సూర్యమానాన్ని ఆధారంగా చేసుకుని వెళ్తారు. ఇంకా దాని తర్వాత పుష్కర ద్వీపం. ఈ పుష్కర ద్వీపం తర్వాత వీతిహోత్ర ద్వీపం. వీతిహోత్ర ద్వీపం తర్వాత ఇలావర్త ద్వీపం. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపములు. అందుకని వీటిని హిరణ్య గర్భములు అంటారట. హిరణ్య గర్భ సూక్ష్మోత్ర స్థూలో వైరాజ సంయజ. ఈ సృష్టి మొత్తం జీవకోటి ఈశ్వర కోటి. అంటే మనందరం జీవకోట్లం. మనకు అధిపతులు దేవుళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ఈశ్వర కోటి. ఈ మొత్తం ఎన్ని దైవాలు అయితే ఉన్నాయో, ఎన్ని రూపాలు అయితే ఉన్నాయో, ఇవన్నీ కలిస్తే వచ్చే ఒకే ఒక రూపం, అది పరమాత్మ. అంటే పరమాత్మ అందులో నుంచి వచ్చిన విఘ్నేశ్వరుడని, హనుమంతుడని, ఇలాంటి రకరకాల ఈశ్వర కోటి. ఈ ఈశ్వర కోటిని ఉపాసించే కోటాను కోట్ల జీవకోటి. ఇది సృష్టి యొక్క రహస్యం. ఇది ఇప్పుడు సూర్యుడి యొక్క గమనం చెబుతున్నాడు. సూర్య రథ గమన వర్ణన. ఉత్తరాయణంలో పగటిపూట సూర్యుడు మందగమనుడు ఉంటాడట, మెల్లగా నడుస్తాడు. రాత్రిపూట శీఘ్రగమనంగా ఉంటాడట. అందువల్ల ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో నానాటికి పగలు సమయం పెరుగుతుంది, రాత్రి సమయం తగ్గుతుంది. అందుకే ఉత్తరాయణ కాలంలోనే వేసవకాలం కూడా వచ్చేది. సరిగ్గా మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోంది. అప్పటి నుంచి సూర్యుడు పగటిపూట ఏమో మెల్లగా ప్రయాణిస్తట, రాత్రి ప్రయాణం వేగంగా ఉంటుంది. అందువల్ల పగళ్ళు పెరుగుతాయి, రాత్రుళ్ళు తగ్గుతాయి. దక్షిణాయనం దీనికి పూర్తి విరుద్ధంగా పగళ్ళ యందు సూర్యుడి యొక్క గమనం ఎక్కువగా ఉంటుంది, రాత్రులు తక్కువగా ఉంటుంది. అంచేతే దక్షిణాయనంలో మొత్తం దక్షిణాయనం అంతా లెక్కేస్తే పగటి కాలం కంటే రాత్రి కాలం హెచ్చుగా ఉంటుంది. అందువల్ల రాత్రికాలం వృద్ధి, దివాభాగం హ్రాసం అవుతుంది. ఉత్తరాయణం ప్రథమంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, తర్వాత కుంభరాశిలోనికి వెడతాడు, ఆ తర్వాత మీనరాశిలో గమనం సాగిస్తాడు. సూర్యుడు మేష తుల రాశులలో ఉన్నప్పుడు పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఈ పగలు రాత్రి సమానంగా ఉండేటటువంటి రోజులను సంస్కృత భాషలో విషువత్తులు అంటారు. పగలంతో రాత్రి కూడా అంతే సమానంగా ఉంటుంది. సూర్యుడు కర్కాటకం నుండి ధనుస్సు వరకు గల రాసుల్లో ప్రయాణం చేసే కాలానికి దక్షిణాయన కాలము అని పేరు. మకరం మొదలుకొని మిథున రాశి వరకు సూర్యుడు ఈ కాలంలో ప్రయాణిస్తాడు. మానస ఉత్తర పర్వతానికి సుమేరు అని ఒక శృంగం ఉన్నది. అక్కడ ఇంద్రుడు భూలోకంలో కూడా దేవధాని అనే పేరుతోటి ఒక నగరం ఏర్పాటు చేసుకున్నట్టు. ఇంద్రుడు ఎక్కడో స్వర్గంలోనే ఉండడు, ఇక్కడ కూడా భూలోకంలో మరి పరిపాలన చెయ్యాలి. ఈ పరిపాలన చేయడం కోసం చూడండి, మన వాళ్ళు హైదరాబాద్ రాజధాని అయినా అక్కడక్కడికి వెళ్ళినప్పుడు గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఇంద్రుడు స్వర్గం నుంచి భూలోకంలో సుమేరు పర్వతం దగ్గర దేవధాని అనే పేరుతో ఒక తాత్కాలికమైన విడిది ఏర్పాటు చేసుకుని అక్కడ
ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటాట. దక్షిణాయన పుణ్యకాలంలో యముడు ఏం చేస్తాట, ఇంద్రుడిని పంపించేసి సంయమనీపురానికి మారు రూపమైన మరొక సంయమనీపురం వింధ్య పర్వతాల్లో ఏర్పాటు చేసుకుని ఈయన పరిపాలన సాగిస్తాట. అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా ఇంద్రుడు మనకి అందుబాటులో ఉంటాడు భూలోకంలో, దక్షిణాయన పుణ్యకాలంలో యముడు అందుబాటులో ఉంటాడు. అందువల్ల దక్షిణాయన పుణ్యకాలంలో యముడు మనకి భూలోకంలో ఉంటాడు గనకే ఆ కాలంలో మరణించడం కంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంద్రుడు అందుబాటులో ఉన్నప్పుడు మరణిస్తే పుణ్యము అన్నారు. దక్షిణాయన పుణ్యకాలంలో కంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వాడు సద్గతులు పొందుతాడు. దీనికి కారణం ఇది. ఇక ఈ ఉత్తరాయణమైనా దక్షిణాయనమైనా మొత్తం సూర్యుడు తన గుర్రాలు 7తో ప్రయాణం చేయటం వల్ల ఏర్పడ్డాయి. ఆ సూర్యుడి యొక్క 7 గుర్రముల పేర్లు ఏమిటి? అవే మనకి ఛందస్సులు అన్నారు. సూర్యుడి యొక్క గుర్రాలు మనకి ఛందస్సులుగా ఉన్నాయి భూలోకంలో. గాయత్రి, బృహతి, ఉష్ణిక్కు, జగతి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, పంక్తి, ఈ 7 ఛందస్సులు సూర్యుడికి గుర్రాలు. మీరు ఎప్పుడైనా జపం చేసేటప్పుడు చూస్తే ఏదో అస్య శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋష అనుష్టుప్ ఛంద అంటున్నారు. ఆ అనుష్టుప్ అనేది ఛందస్సు అన్నమాట. అంటే శ్లోకములో 32 అక్షరాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, శ్లోకం అంటే 32 అక్షరాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి 8 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాలు, చిదగ్నికొండ సంభూత 8, దేవకార్య సముద్యత 8, వెరసి మొత్తం 4 8 32 అక్షరాలు. పాదములకు 8 చొప్పున 4 పాదములలో 4 8 32 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలలో 5వ అక్షరం లఘు హ్రస్వంగా ఉండాలి, 6వ అక్షరం గురువై ఉండాలి. ఇలా నియమములతో ఉంటుంది. ఈ రకంగా 32 అక్షరాలతో, పాదానికి 8 అక్షరాలతో నియమబద్ధమైన దానికి అనుష్టుప్ ఛందస్సు అని పేరు. ఇలాంటి ఛందస్సు సూర్యుడికి గుర్రం. అలాగే గాయత్రి ఛందస్సు ఉంది, దానికి 24 అక్షరాలతోటి నడుస్తుంది. అలాగే బృహతి ఛందస్సు ఉంది, ఉష్ణిక్ అనేది ఉంది, జగతి ఉంది, త్రిష్టుప్ ఉంది, పంక్తి ఉంది. మొత్తం 7 రకాల ఛందస్సులు. ఇవే సూర్యుడి యొక్క గుర్రములు. ఈ గుర్రములు మొత్తం మండలాల్లో, ఆకాశ మండలంలో గ్రహముల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇవాళ ఆధునికులు ఏమంటున్నారంటే సూర్యుడు తిరగడంలో గ్రహాలే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అంటున్నారు. మళ్ళీ రేపు పొద్దున కొంతకాలం పోయాక మారింది సైన్స్, సూర్యుడే తిరుగుతున్నాడన్నా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే వీళ్ళకి కనపడే తక్కువ, వీళ్ళ బతుకు కొద్ది వరకే పరిమితం. కానీ ఆ గగనాంతరాలలో ఉండే విశేషాలు దైవశక్తికి తప్ప అంత సామాన్యుడికి అందుబాటులో ఉండదు. మొత్తం మీద సూర్యుడే ఈ సృష్టి అంతా తన 7 గుర్రములతోటి 7 అశ్వములతోటి కూడిన రథం మీద పరిభ్రమిస్తున్నట్లుగా మహాత్ములైన యోగులు యోగ దృష్టితో దర్శించారు. అలా దర్శించి ఆ విషయాన్ని లోకానికి వివరించారు. ఈ సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యదేవుణ్ణి స్తోత్రాలు చేస్తారు భక్తులు. 60,000 మంది ఉన్నారట వాలకిల్య మునులు. వీళ్ళు ప్రతిరోజు స్వామిని సూర్యుడిని స్తుతిస్తారు ఉదయమే. సూర్యుడు ఈ 7 గుర్రముల మీద ఎక్కి మేరు పర్వతం చుట్టూ పరిభ్రమిస్తూ మొత్తం గ్రహాలతో పాటుగా ప్రయాణం చేస్తూ ఉంటే ఉదయం పూట సంధ్యా సమయం ఉంటుంది చూసారా, ఆ కాలము మళ్ళీ సాయంకాల సంధ్యా సమయము, ఈ 2 సంధ్యా సమయాల్లోనూ కూడా ఒక విచిత్రం జరుగుతుంది. మందేహాసురులు అనేటటువంటి రాక్షసులు ఉంటారు. మందేహాసురులు వాళ్ళు. ఆ మందేహులు అని పేరు కలిగిన రాక్షసులు ఉదయ సాయం సంధ్యా సమయాలలో సూర్యుడి యొక్క గమనానికి అడ్డం వస్తారట. సూర్యుడి రథం వెళ్లకుండా అడ్డం కొడతారు. అయినా వాళ్ళని చీల్చుకుని సూర్యుడు వెళ్ళాలి. సూర్యుడికి ఆ శక్తి లేదు. అందుకని ప్రతివాడు సూర్యమూర్తుడికి ప్రారంభ కాలంలో, సాయంకాలం అస్తమయ కాలంలో సంధ్యావందన ప్రకారంగా అర్ఘ్యం ఇవ్వాలి.
ఈ 3 సార్లు కూడా సమయానికి అర్ఘ్యమిస్తే ఈ మహానుభావులిచ్చే అర్ఘ్య జలం ఉందే, ఈ జలం వెళ్ళి ఆ మందేహాసురుల్ని పడగొడుతుంది. ఉదయం ఇచ్చిన అర్ఘ్యజలం ఉదయం వాళ్ళని పడగొడితే సూర్యుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంకాలం వీళ్ళు శరీరం పుంజుకుని అడ్డుకుంటారు. మళ్ళీ సాయంకాల సంధ్యా సమయంలో ఈ అర్ఘ్యజలం వెళ్ళి వాళ్ళని పడగొడుతుంది. మళ్ళీ వాళ్ళు ఉదయానికి పుంజుకుంటారు. ఇలా నిరంతర గమనం ఇది. అందుకని ఎవడు సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వడో అటువంటి విప్రుడు 1,000 సంవత్సరాలు 1,000 జన్మలు అతి భయంకర రౌరవాది నరకముల పాలవుతాడు. ఎందుకంటే సూర్యుడి యొక్క రథ గమనానికి వాడు చేజేతులారా ఆటంకాన్ని కలిగించిన వాడు అవుతాడు గనక అందువల్ల తప్పనిసరిగా ఈ సంధ్యావందన కార్యక్రమం చెయ్యాలి. ఇక ఎవడైతే ఈ దక్షిణాయన కాలం వచ్చినప్పుడు మొట్టమొదటి 4 మాసములు కూడా చాతుర్మాస్యములు అంటారు వీటిని. అంటే వరుసగా శ్రీ మహావిష్ణువు శయనించిన దగ్గర నుంచి శయన ఏకాదశి అని చెప్పుకుంటున్నామే, మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ద్వాదశి నాడు ఆయన లేస్తాడు. ఆ కాలం 4 నెలలు కూడా భగవంతునికి సంబంధించిన కథలు వినడో అటువంటి వాడు కూడా జన్మించడం దండుగట. ఎటువంటి వాడైనా అతి పరమ చండాలుడు కూడా ఈ కాలంలో ఒక్కసారైనా భగవంతుని కథ వినాలి. తెలుసు తెలియక ఏకంగా 2 నెలల కాలం మీరు వింటున్నారు. ఇది దైవానుగ్రహం అన్నమాట. ఇదే చెయ్యాలి. ఇక వరుసగా ఇప్పుడు జ్యోతిష్ చక్రాన్ని వర్ణిస్తున్నాడు. అత తస్మాత్ పరతస్త్రయోదశ లక్షయోజనాంతరతో యత్తద్విష్ణో పరమం పదమభివదంతి యత్ర మహాభాగవతో ధ్రువ ఔత్తాన పాదిరగ్నినేంద్రేణ ప్రజాపతిన కశ్యపేన ధర్మేణ చ సమకాలయుద్భిః. 7 ఋషుల యొక్క మండలం ఒకటి ఉన్నది ఆకాశంలో. ఈ మండలం దాటి 13 లక్షల యోజనాల పైన ఉన్న ప్రదేశానికి విష్ణువు యొక్క పరమపదము అని పేరు. 7 ఋషుల యొక్క మండలం దాటి 13 లక్షల యోజన పైకి వెళ్ళారట. 13 లక్షల యోజనములు అంటే యోజనం అంటే 8 మైళ్ళు, 8 పదమూళ్ళు 104 లక్షలు మైళ్ళ పైభాగంలో ఉన్నది. అది పరమపదం. ఆ పరమపదంలోని ఉత్తానపాద మహారాజు గారి కుమారుడు మహాభాగవతోత్తముడు ధ్రువుడు ఉండి జీవులకు అక్కడ ఉండేటటువంటి ఆ గ్రహరాశులలో ఉండేటటువంటి ప్రజలకు భగవంతుని యొక్క కథలు వివరిస్తూ ఉంటాడు. అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతి, కశ్యపుడు, ధర్మదేవత అనేవాళ్ళు ఈ ధ్రువుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన్ని తమ ముందు పెట్టుకొని ఈ మొత్తం ఇందాక చెప్పినటువంటి సమస్త గ్రహాల చుట్టూ వర్షముల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ పైన చెప్పిన ధ్రువపదం ఉన్నదే పరమపదము. అక్కడ ధ్రువుడు నిత్యం చేసే పని భగవంతుని యొక్క ఆరాధన. అది చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. ధ్రువుడు స్థాణువు వలె స్థిరంగా ఉంటాడు అక్కడ. ఆయన స్వయం ప్రకాశకుడు. సూర్యుడి వలన ప్రకాశం పొందేవాడు కాదు. తనంత తానే మహాశక్తితో తలతల మెరిసిపోతూ ఉంటాడు ఆయన. ఇక్కడ ఈ ధ్రువుడి యొక్క పదం దగ్గర సింసుమారము అని పేరు కలిగిన ఒక జ్యోతిష్ చక్రం ఉన్నది. కాంతివంతమైన ఒక చక్రం. ఈ జ్యోతిష్ చక్రం ఉన్నది సింసుమార చక్రం అని పేరు కలిగిన ఈ చక్రం వాసుదేవుని ఉపాసన చేసే వారికి అర్ధరాత్రి దాటిన తర్వాత 12 దాటాకను 3 గంటలకి మధ్యలో ఆకాశంలో ధ్రువ నక్షత్రానికి పక్కన వెలుతురు రూపంలో కనపడుతుంది. అది ఎవడు వాసుదేవ ఉపాసనాపరుడో వానికి దర్శనమిస్తుంది. ఇక
ధ్రువుడు ఎక్కడున్నాడు అంటే, ఇప్పుడు మనం చెప్పిన కాంతి ఉంది, శింసుమార చక్రం అంటారు దాన్ని. చాలా కాంతివంతమై ఒక తోకతో కనపడుతుంది. దానికి అధోముఖంగా ధ్రువుడు కనపడతాడు. లాంగూలం దగ్గర అంటే తోక దగ్గర ప్రజాపతి ఉంటాడు, అగ్ని ఉంటాడు, ఇంద్రుడు ఉంటాడు, ధర్మదేవత ఉంటాడు. తోక పుట్టే ప్రదేశం దగ్గర ధాత విధాత అనేటటువంటి ఇద్దరు ప్రజాపతులు ఉంటారు. ఆ శింసుమార చక్రం యొక్క నడుము స్థానం అదొక చిన్న జంతువుల జీవిలే కనపడుతూనే ఉంటుంది. ఆ నడుము దగ్గర సప్త ఋషులు ఉంటారు. శరీర భాగంలో కుడివైపున కొండలి నీ శక్తి ఉంటుంది, ఎడమ వైపున అభిజిత్తు మొదలుకొని పునర్వసు వరకు 14 నక్షత్రాలు ఉంటాయి. దానికి కొంచెం పైభాగంలో పుష్యమి నుంచి ఉత్తరాషాఢ వరకు 14 నక్షత్రాలు ఉంటాయి. ఈ విధంగా ఆకాశ ప్రాంతంలో శింసుమార చక్రం అని పేరు కలిగినటువంటి చక్రం ఉన్నది. అది జ్యోతిష్ చక్రం. పునర్వసు పుష్యౌ దక్షిణ వామయో శ్రోణ్యోర్ ఆర్ద్రాశ్లేషే చ దక్షిణ నామయో పాదయో అభిజిత్ ఉత్తరాషాఢే దక్షిణ వామయోర్నాసికయోర్ యథాసంఖ్యం శ్రవణ పూర్వాషాఢే దక్షిణ వామయో లోచనయో ధనిష్ట మూలంచ దక్షిణ వామయో కర్మయో మఘాదీన్యష్ట నక్షత్రాణి దక్షిణ అయనాని వామపార్శ్వద్భృషు యుంజీత తథైవ మృగశీర్షాదీన్యుదగయనాని దక్షిణ పార్శ్వేషు ప్రాతిలోమ్యేన ఉంజీత శతభిషా జ్యేష్ఠే స్కంధయో దక్షిణ వామయోర్యసేత్. ఈ శింసుమారానికి పునర్వసు పుష్యమి అనే నక్షత్రాలు క్రమంగా దక్షిణ వామ అంటే కుడి ఎడమ, కుడివైపు పిరుదేమో పునర్వసు, ఎడమవైపు పిరుదేమో పుష్యమి నక్షత్రం. ఆర్ద్ర ఆశ్లేష దక్షిణ వామపాదాలు, అభిజిత్తు ఉత్తరాషాఢ కుడి ఎడమ ముక్కు, శ్రవణ పూర్వాషాఢ కుడి ఎడమ కళ్ళు, ధనిష్ట మూల ఈ రెండు కుడి ఎడమ చెవులు, మఖ అనురాధ ఇవి వరుసగా 8 నక్షత్రాలు ఎడమ పక్కన ఉండే ఎముకలుగా ఉంటాయి. మృగశిర దగ్గర నుంచి వెనక్కి ప్రతిలోమ క్రమంలో పూర్వభద్ర వరకు ఉండేటటువంటి నక్షత్రాలన్నీ దక్షిణ పార్శ్వంలో, శతభిష జ్యేష్ఠ నక్షత్రాలేమో కుడి ఎడమ భుజములుగాను ఈ శింసుమార చక్రమునందు ఇమిడి కనపడతాయి. ఇది 12 దాటాక 3 మధ్యలో వాసుదేవ భక్తులకు దర్శనమిచ్చేది. ఈ శింసుమార చక్రానికి పై దవడలో అగస్త్య మహర్షి ఉంటాడు, కింద దవడలో యముడుంటాడు, ముఖంలో కుజుడుంటాడు, అంగారకుడు అంటారు, ఉపస్థలో శని ఉంటాడు, కంఠ ప్రాంతంలో బృహస్పతి ఉంటాడు, ఇక వక్షస్థలంలో సూర్యుడు ఉంటాడు, హృదయంలో నారాయణుడు ఉంటాడు, మనస్సులో చంద్రుడు ఉంటాడు, నాభి ప్రాంతంలో శుక్రుడు ఉంటాడు, స్థనాలలో అశ్విని కుమారులు ఉంటారు. ప్రాణ అపానములు అనేటటువంటి వాయువులు ఉన్నాయి మన శరీరములో. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనే పంచవాయువులలో ప్రాణాపాన వాయువులలో బుధుడు ఉంటాడు, కంఠ ప్రాంతంలో రాహు ఉంటాడు, సర్వాంగములలో కేతు ఉంటాడు, రోమములలో తారలు 27 నక్షత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ విధంగా శింసుమారం అనేటటువంటి ఆకారంతో విష్ణు భగవానుడి యొక్క స్వరూపం జ్యోతిష్ చక్రంగా ఉన్నది. ఈ మొత్తం అన్నింటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉన్నది. ఈ గ్రహాలకి ఈ గ్రహ వర్ణన చేసినంత మాత్రం చేతి 3 జన్మల నుంచి పీడిస్తున్న గ్రహ దోషములు తక్షణం నివారింపబడతాయి. ఈ సర్వగ్రహాలకి కూడా ఈ కింద చెప్పేటటువంటి మంత్రంతో ఎవడైతే ఒక్కసారి జీవితంలో విని నమస్కారం చేసుకుంటాడో అటువంటి వాడు భాగ్యవంతుడవుతాడు. ఆ మంత్రం చెబుతున్నాడు ఇక్కడ. ఏతదుహైవ భగవతో విష్ణో
సర్వదేవతామయం రూపం అహరహ సంఖ్యాయాం ప్రయతో మహాపురుషాయాభిధీమహీతి. ఇదొక అత్యద్భుతమైన మంత్రం. సృష్టికి ఆరంభములో ఈ చక్రాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మదేవుడు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. గ్రహ నక్షత్రాది దోషములతో పీడింపబడుతున్న అనాథలైపోతున్న దిక్కుమాలిన మానవుల కోసం ఉపదేశించాడు. ఒక అత్యద్భుతమైన మంత్రం. సృష్టికి ఆరంభములో ఈ చక్రాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మదేవుడు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. గ్రహ నక్షత్రాది దోషములతో పీడింపబడుతున్న అనాథలైపోతున్న దిక్కుమాలిన మానవుల కోసం ఉపదేశించాడు. దాని అర్థం ఏమిటంటే, ఈ జ్యోతిష్ చక్రం మొత్తం సుంసుమారం అనేటటువంటి ఆకారములో ఉన్నది. ఈ ఆకారమే విష్ణు భగవానుని యొక్క సర్వదేవతామయ రూపం. ప్రతిదినము సంధ్యాకాలంలో పవిత్రంగా మౌని అయి ఈ రూపాన్ని సుంసుమార చక్రాన్ని మనస్సులోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే వాడు భాగ్యశాలి అవుతాడు. జ్యోతిర్గణములకు మూల పురుషుడు. ఈ జ్యోతిర్గణాలకి ఆశ్రయం ఇచ్చేవాడు. మనకెవడో ఒకటి ఆశ్రయం ఇస్తేనే ఉండగలుగుతున్నాం, తింటున్నాం. అలా జ్యోతిర్గణాలకు ఆశ్రయభూతుడు, కాలచక్ర స్వరూపుడు, సమస్త దేవతలకి అధిపతి అయిన ఆ మహాపురుషోత్తముడు ఎవడున్నాడో అటువంటి మహాపురుషునకు నమస్కరిస్తూ ఆయన రూపమును ధ్యానిస్తామయం ఆధిదైవికం పాపాపకం మంత్రకృతాం త్రికాలం. ఇప్పుడు ఈ మంత్రంతో సర్వగ్రహాలకి, అవి ఏ గ్రహమైన సమస్త గ్రహాలకి, సమస్త నక్షత్రాలకి మూల పురుషుడైన ఆ శిశువార మూర్తి అయిన భగవంతునికి 3 సంఖ్యలలో నమస్కరిస్తే అటువంటి వానికి పునర్జన్మ ఉండదు, పాపరాశి నశిస్తుంది. త్రిసంఖ్యలలో మంత్రం గుర్తులేకపోయినా కనీసం శివసుమారం అనేటటువంటి జ్యోతిష్ చక్ర రూపంతో భగవంతుడున్నాడనే విషయం స్మరణకి తెచ్చుకున్నా తాత్కాలిక పాపములు వెంటనే నశిస్తాయి. ఆనాటి వరకు వాడు చేసిన పాపములు తొలగిపోతాయి అని ఇంకా పరాశరుడు ఇలా వివరిస్తున్నాడు మైత్రేయునికి. ఏమని? ఓ మహాత్మా, సూర్యుడికి 10 లక్షల యోజనాల దిగువన రాహువు అనేటటువంటి ఒక గ్రహం ఉంది. ఇది కూడా నక్షత్రంలాగే స్వయంగా ప్రకాశిస్తుంది. ఇతడు అసురుడు, సింహిక అనే రాక్షసి యొక్క పుత్రుడు. మనం చూస్తున్నాం, సింహిక అనే రాక్షసిని హనుమంతుడు చంపాడు. ఆ సింహిక యొక్క కుమారుడు ఇతడు మనం ఇంత పూర్వం మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి అమృతాన్ని కించిత్ పానం చేయడం వల్ల ఆ కారణం చేత గ్రహస్వరూపాన్ని పొందాడు. ఇతని పుట్టుక కర్మలు తర్వాత మనకి మోహిని అవతారం వచ్చినప్పుడు వస్తాయి. ఇతడు చాలా తాపాన్ని కలిగిస్తాడు. అటువంటి ఇతడు చంద్రుడు 12,000 యోజనాల మండలం కలిగి ఉంటాడు. మధ్యలో ఉండే బింబమునకు మండలం అని పేరు, అది కలిగి ఉంటాడు. రాహువు 13,000 యోజనాల మండలం కలిగి ఉంటాడు, ఆ మధ్యలో బింబం. ఈ రాహువు తన యొక్క శరీరం 2 భాగాలు అవడం వల్ల శిరోభాగం రాహువుగా, మొండెం భాగం కేతువుగా ఏర్పడినవాడు. ఇతడు అమావాస్య నాడు, పూర్ణిమ నాడు సూర్యచంద్రుల మీదకి పరుగు పెడుతూ వారిని లోకానికి తాత్కాలికంగా కనపడకుండా చేస్తూ ఉంటాడు. సిద్ధులు, చారణులు, విద్యాధరులు అనేవాళ్ళు నివసిస్తారు. వీళ్ళు ప్రతిరోజు ఎప్పుడు మనకి ఈ రాహు యొక్క పీడ తొలగపోతుందా, భగవంతుడైన వాసుదేవుడు దర్శనమిస్తాడా అని ధ్యానం చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి వారికి కింద భాగంలో, ఇందాక చెప్పిన సిద్ధచారణులకు కింద భాగంలో 60,000 యోజనాల కింద భాగంలో యక్షులు, రాక్షసులు, పిశాచులు, భూత ప్రేతాలు నివసిస్తున్నాయి. దానికి కింద భాగంలో 100 యోజనాల లోపల ఈ భూమి ఉన్నది. ఈ భూమి
హద్దు ఎంతవరకు చెప్పారంటే భూమికి పరిమితి ఏమిటి ఆకాశంలో తథోధస్తాచతయోజనాంతరయ్యం పృథివీ యావద్దం సభాసస్యేన సుపర్ణాదయ పతత్రిప్రవర ఉత్పతంతేతి. భూమికి ఆకాశంలో సరిహద్దు ఏమిటి? ఎంతవరకు భూమి యొక్క సరిహద్దు అంటే ఎంత దూరం హంసలు, గ్రద్దలు, డేగలు, గరుడ పక్షులు మొదలైన ప్రధాన పక్షులు భూమి నుంచి ఎంత ఎత్తు ఎగురుతాయో అంతవరకు భూమి యొక్క అధీనమే ఆ ప్రదేశం. అది దాటితే అది మళ్ళీ భూమి యొక్క అధీనంలో ఉండదు. అంచేత భూమిని దాటి 80 మైళ్ళు వెడితే పైకి ఇంక వాడు భూమితోటి సంబంధం ఉన్నవాడు కాడు. వాడికి భూమి మీద చేస్తే వచ్చే పాపపుణ్యములు అంటవు అని పూర్వులు నిర్ణయించారు. ఇక కింద ఉన్నాయి, కింద వరుసగా కొన్ని లోకాలు ఉన్నాయి. 7 భూలోకాల కింద వివరాలు అవే వరుసగా అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలు. ఈ కింద ఉండేటటువంటి ఆ 7 భూ వివరాల్లో భూమండలం ఎంత ఉన్నదో ఒక్కొక్క పాతాళం అంతుంది. అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం ఇవన్నీ కూడా అచ్చం భూమి ఎంత ఉంటే అంతే ఉంటాయి. ఏమీ తేడా లేదు. కింద తిలస్వర్గాలు అంటారు వీటిని. మనకి భూమి మీద చెట్లు పుట్టలు ఉన్నట్టే భూమి అడుగున కూడా నీరుంది, ప్రవహిస్తోంది. నదులు ప్రవహించినట్టుగా అడుగున లేయర్స్ ప్రవహిస్తాయి. అడుగున కూడా ఉద్యానవనాలు ఉన్నాయి. అడుగున ఎక్కడో లోతుగా చాలా మనకి తెలియని అనేక విశేషములు ఉన్నాయి కాబట్టే మనం బోర్లు వేసుకున్న నీళ్లు లాగుతున్నాం, బొగ్గు తవ్వి పైకి లాగుతున్నాం ఆ చెట్లనే. కాబట్టి భూమి అడుగున కూడా బిలస్వర్గములని పేరు కలిగినటువంటి అనేకమైన విశేషాలు ఉన్నాయి. ఇంద్రాది దేవతలలాగే కింద వాళ్ళు కూడా అనేక సుఖాలు పొందుతారు. ఈ కింద మహామాయావి అయిన మయుడనేటటువంటి రాక్షసుడు ఒకడున్నాడు. వాడి కింద అనేక విశేషాలు కట్టాడు. అవి సామాన్యులైన మానవులకు అంతు చెక్కవు. అసలు అంతెందుకు, కింద ఉండే కొన్ని శోభలు స్వర్గంలో కూడా లేవట. అంత అందంగా తయారు చేసేట పాతాళ లోకాల్లో మయుడు. ఎత్ర హనావన భయముహోరాత్రాది కాల విభాగీరుపలక్ష్యతే. కాకపోతే ఈ పాతాళాది లోకాలలో భూమి కింద సూర్యుడి యొక్క వెలుగు పడదు. కాబట్టి అక్కడ కాలభయం లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ అక్కడ చీకటిగానే ఉంటుంది. నాగలోకంలో మాత్రం పాముల యొక్క శిరస్సు మీద ఉండే ముడులే కాంతి. మరి తక్కిన వాళ్ళకి ఎలాగంటే వాళ్ళకి ఆ చీకట్లోనే కళ్ళు కనపడతాయి, వెలుతురులో కళ్ళు కనపడవు వాళ్ళకి, గొడ్ల గోపల్లాగా. అంచేత వాళ్ళ జాతకం అది ఆ రకంగా సుఖంగా ఉంటుంది. కరెంటు ఖర్చు అక్కర్లేదు, నానా బాధ పడక్కర్లేదు. ఎత్ర హి మహాహి ప్రవర శిరోమణయ సర్వతస్తమ ప్రభాదంతే. నాగలోకంలో మహాసర్పాలు ఉన్నాయి. ఆ సర్పం ఎత్ర హి మహాహి ప్రవర శిరోమణయ సర్వతస్తమ ప్రభాదంతే. నాగలోకంలో మహాసర్పాలు ఉన్నాయి. ఆ సర్పముల నెత్తి మీద మడులు తల 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 విరిసిపోతూ ఉంటాయి. ఆ మడుల యొక్క ప్రభావం వల్ల అక్కడ అంధకారం ఉండదు, పట్టపగల్లా ఉంటుంది ఎప్పుడు చూసినా. అసలు అక్కడ ఇంకెప్పుడు కరెంటు కట్, పవర్ కట్ లేదు, అసలు బిల్లు లేదు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు ఆ నాగలోకంలో ఉన్నవాళ్ళు అని అనుకుంటూ ఉంటారట ఈ కథ విన్న మానవులు. ఈ ప్రదేశంలో నివసించే వాళ్ళు ఉన్నారే నాగలోకం వాళ్ళు, వాళ్ళకి ఆహారం ఏమిటి? మనకంటే చక్క అన్నం వండుకు తింటున్నాం, మంచి మంచి నేతిలో పూరీలు వేయించుకుని, నేతిలో పూరీ వేయించుకు తింటే వెలి ఉంటాయి. అది అలాంటివి తింటూ ఉంటాం, వాటిల్లో బంగాళదుంప కూర వేసుకుని. వాళ్ళు దివ్య ఔషధీ రసం తాగుతారట. అక్కడ ఔషధాలే పెరుగుతాయి. ఔషధాల యొక్క రసం తీసి
ఆ రసం తాగుతారు. స్నానం కూడా అదేట. పాన స్నానాది విరాధయో వ్యాధయో వళీ పల్లత. అక్కడున్న వాళ్ళు అదృష్టవంతులట, నాగలోకం వాళ్ళు. వాళ్ళకి ఔషధీ రసమే తాగుతారు, అదే స్నానానికి ఉపయోగిస్తారు. మనకి తమ్మిలేరు డ్రైనేజీ నీళ్లు ఇలాంటివి ఏం బెంగలేవు. మున్సిపాలిటీ బ్యాక్టీరియా నీళ్లు తాగే అదృష్టం వాళ్ళకి లేదు. అందువల్ల వాళ్ళకట ఏమని చెప్పాడు, నా ఆధయ, వ్యాధులుండవు, శారీరక రోగాలు ఉండవు, మానసిక రోగాలు ఉండవు. తర్వాత బలి ఫలిత, ఒళ్ళు ముడతలు పడ్డం, తలకాయ తెల్లబడ్డం, ఇవే ఉండవట. వార్ధక్యం లేదట, దేహంలో రంగులు రావడం, మార్పు రావడం, కర్ర బుచ్చుకోవడం, టింగు టింగు అయిపోవడం, ఇవేమీ లేవు. మంచం మీద పడ్డం, డాక్టర్ల యొక్క బిల్లులు ఏమీ లేవు అక్కడ పాపం. తర్వాత దౌర్గంధ్యం, మన శరీరమా ఒక్క గంట అటు ఇటు పరిగెట్టి వచ్చి ఇక్కడ కూర్చుంటే వాడి పక్కన కూర్చోలేము స్నానం చేయకపోతే. దుర్గంధం, భలే గొప్ప ఫ్యాక్టరీ ఇది. మలమూత్రాదులు చెమట తయారు చేసే దిక్కుమాల ఫ్యాక్టరీ అన్నమాట ఇది. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, శుభ్రం పరచాలి. అక్కడ వాళ్ళకి ఆ దుర్గంధం ఉండదట శరీరానికి. ఇంకా వాళ్ళు పాపం ఈ పౌడర్లు తయారు చేసే వాళ్ళు అక్కడికి వెడితే వాళ్ళకి సేలు ఉండదు. అంత దురదృష్టవంతులు అవుతారు వీళ్ళు. అంతేకాదట, చెమట ఉండదు. దౌర్గంధ్యం స్వేద క్లమో గ్లానిరితి వయోవస్థాశ్చ భవంతి. స్వేదం, చెమట పట్టదు. తర్వాత క్లమః, శ్రమ, బాగా అలిసిపోతాం మనం. కాస్త పని చేస్తే, గట్టిగా గంట పని చేస్తే గొంతుకు నొప్పి అనిపిస్తుంది మనకి. ఇలాంటి శ్రమ లేదు, మంచినీళ్ళు తాగే అవసరం లేదు వాళ్ళకి. నగ్లానిహి, ఉత్సాహం లేకపోవటం ఉండదట, ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటారు వాళ్ళు. వయోవస్థాశ్చ భవంతి, వయస్సునకు కారణమయ్యేటటువంటి ఏ అవస్థలు లేవండి. ఒక ముక్కలో చెప్పాలంటే నిత్య యౌవనులు వాళ్ళు. వారంతా నహితేషాం కళ్యాణానాం ప్రభవతి కుతశ్చన మృత్యుర్వినా భగవత్ తేజసచక్రాపదేశాత్. వాళ్ళు మంగళ స్వరూపులు. సుదర్శన చక్రం అనే భగవంతుని యొక్క తేజస్సు తప్ప అక్కడ వాళ్ళ మీద ప్రభావం చూపించేందుకు యముడు కూడా ఉండడట. యముడు అక్కడికి వెళ్ళలేడు. వారిని స్వీకరించే బాధ్యత ఒక్క సుదర్శన చక్రానిది. ఇంకెంత అంటే అదృష్టం ఉన్నది, విష్ణు వచ్చి నాతో రెండం తీసుకుపోతాడు వాళ్ళని, మరే బాధ లేదు. ఆ భగవంతుని తేజస్సు ప్రవేశిస్తే అక్కడ దాక్కోవడానికి వెళ్ళిన రాక్షసులంతా నశించిపోతూ ఉంటారు. రాక్షసులు అప్పుడప్పుడు బయటకు వచ్చి నశిస్తారా ఆ చక్రం వల్ల. ఇక మయదానవుని పుత్రుడు బలుడు అని ఒకడున్నాడు. వాడు 96 రకాల మాయలు సృష్టించాడు. ఆ మాయలను ఆవహించుకొని రాక్షసులు ఈ నాగలోకాలను కాకుండా తక్కిన లోకాల్లో తిరుగుతారు. నాగలోకంలోకి వెళ్ళలేరు వాళ్ళు, అందుకే వాళ్ళకి చావు, తక్కిన వాళ్ళకి చావు ఉండదు అక్కడ ఉండే ఉత్తములకు. ఇక్కడ దగ్గరలోనే తలాతలము అని ఉన్నది. ఆ తలాతలానికి రాజు బలి చక్రవర్తి. భగవంతుడైన వామనుడు 3 అడుగులు దానమడిగాడు, ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక్కడుగుతో భూమి, ఒక్కడుగుతో ఆకాశం ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ వెయ్యను అన్నట్ట, ఇక్కడ వెయ్యి అన్నట్ట. ఇక్కడ వేసి ఆయన్ని ఆ తలాతలానికి పంపాడు. ఆయన్ని రాజుని చేశాడు. తలాతలంలో రాజుగా ఉన్నటువంటి బలిచక్రవర్తి మీద అభిమానం కలిగి విష్ణువు, నువ్వు 3 అడుగులు నాకు దానం చేసావు, తద్వారా మొత్తం భువన బ్రహ్మాండములే నేను ఆక్రమించాను, ఇందుకు నీకు ప్రత్యుపకారం చేస్తా. మొత్తం
మొత్తం యావత్ కలియుగ పర్యంతం నేను నీ గుమ్మం దగ్గర 4 భుజములతో గదాధారినై కాపలా కాస్తానన్నట్టు ఇప్పటికి కూడా గేట్ కీపర్ గా ఉన్నాడు భగవంతుడు అక్కడ. అదృష్టం అంటే ఆయంది. అదిగో అక్కడ ఆ భగవంతుడు వాసుదేవుడు ఉంటాడు. ఎవడైనా పుణ్యాత్ముడు ఏ కారణం చేతనైనా అక్కడికి వెళ్ళగలిగితే తలాతలానికి అక్కడ విష్ణువు కాపలావాడుగా ఎలా ఉంటాడు? గదగతో కనపడ్డాట. వైష్ణవ నామాలు పట్టెనామాలు పెట్టుకున్న ఒక అర్చకుళ్ళో కనపడతాట. అందరూ అలాగే కనపడతారట అక్కడ. చివరికి బలి చక్రవర్తి కనపడ్డా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి, అయోమయం అయిపోతుంది అక్కడ. అందువల్ల పుణ్యం చేసిన వాడు అక్కడికి వెళ్ళినా ఆ భగవంతుని యొక్క ధ్యానం చేయకుండా ఎటెళ్లలో తెలియక దారి తప్పేస్తాడు అక్కడికి. అంత విచిత్రమైన మహామాయతో కూడిన ప్రదేశం తలాతలం. అక్కడికి తరచుగా వెళ్ళేవాడు ఎవరయ్యా అంటే నారదుడు. ఆయన మాత్రం వెళ్ళి ఆ బలిచక్రవర్తి దగ్గర కాపలాగా ఉన్న స్వామివారిని సేవించి పాదాలకు దండం పెట్టుకొస్తూ ఉంటాడట. భోగము ఐశ్వర్యము కావాలనుకున్నవాడు అక్కడికి వెళ్ళలేట. మోక్షం కావాలనుకుంటేనే వెళతాడు. భోగము ఐశ్వర్యం కావాలనుకున్నవాడు వరుణ లోకంలో సముద్రం యొక్క అట్టడుగున నారాయణ నామస్మరణంతో ఉన్నటువంటి విష్ణువుని దర్శించాలి. అక్కడికి వెళితేనే వాడికి ఐశ్వర్యం. విష్ణువు నారాయణ నామస్మరణం చేసేవాడికి ఏమో డబ్బిస్తాట. గదాధారి అయి త్రివిక్రముడుగా పాతాళ లోకంలో బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి స్వామి మాత్రం ఆయన విష్ణు, ఈయన విష్ణు. ఆ రూపం మాత్రం మోక్షం ఇస్తుంది కానీ ఐశ్వర్యం ఇవ్వదు, డబ్బు ఇవ్వదు. ఇక ఈ బలిచక్రవర్తి యొక్క నగరం దాటి 3000 యోజనాలు దగ్గరికి వెళితే అక్కడ ప్రహ్లాదుడు ఉంటాడు, పరమ భాగవతుడు. ఆ నరకాలు ఎన్నున్నాయో వర్ణిస్తున్నాడు వరుసగా కొన్ని. తత్ర హైకే నరకానేక వింశతిం గణయంతి. నరకములలో అనేకములున్నాయి కానీ 21 పేర్లు మాత్రం బాగా ప్రసిద్ధికి ఎక్కాయి. ఆ 21 ఏమిటంటే తామిశ్రము, అంధ తామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకోపము, కృమిభోజనము, సందంశము, తప్తసూర్మి, వజ్ర కంటక శాల్మలి, వైతరణి, పూయోదము, ప్రాణరోధము, విశసనము, లాలాభక్షము, సారమే యాదనము, అవీచి, అయఃపానము. ఈ 21 నరకాలు ప్రత్యేకంగా పాపుల కోసం ప్రసిద్ధికెక్కిన ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకో 7 రకాలు ఉన్నాయి. అవి కూడా వీటంత కాకపోయినా కొంచెం ప్రచారంలో ఉన్నాయి. క్షారకర్దమము, రక్షోగణ భోజనము, శూలప్రోతము, దంత శోకము, అవట నిరోధనము, పర్యావర్తనము, సూచీముఖము. ఇవి ఉపనరకాలు. ఇందాక చెప్పిన 21 ప్రముఖ నరకాలు, వాటి యొక్క బ్రాంచీలు ఇవన్నమాట. ఇవి ఈ ఉపనరకాలు మొత్తం 28 ఉన్నాయి. వీటిలో నానావిధ పాపాలకి నానా విధములైన యాతనలు పొందుతారు జీవులు. ఎవరు ఎవరు ఏ ఏ నరకాలకు వెడతారు అంటే ప్రాణం పోగానే ముందు ఈ దిక్కుమాలిన జీవిని ఒక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. ఈ యాతనా శరీరం బండ శరీరం. అది దానికి చావు ఉండదు, నరికినా మళ్ళీ ముక్కలు అతుక్కుంటాయి. బాధ మాత్రం మా చెడ్డ బాధ ఉంటుంది, అంత ఎంత బాధ కాదు. బాధ తెలుస్తూ నాశనం లేని ఒకానొక శరీరం ఉన్నది, దానికి యాతనా శరీరం అన్నారు. ఈ వ్యక్తి మరణించగానే వాడిని ఒక శరీరంలో ప్రవేశపెడతారు. ఈ యాతనా శరీరాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళాక ఎవడెవడో తెలియదు.
ఆ యాతనా శరీరంలో ఉన్న జీవికి యాతనలు పూర్తవగానే వాడిని పీకేసి మళ్ళీ భూలోకానికి గెంటేస్తారు. ఆ శరీరం అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఎవడో అందులో దూరతాడు. అద్దె ఇల్లు అన్నమాట అది, రెంటెడ్. అయితే ఈ రెంటెడ్ ఇళ్ళు కొన్ని ఇళ్ళు చూడండి ఎప్పటికీ బాగు చేయరు. ఆ లెట్రిన్ ఆ బాత్రూమ్ అలాగే ఎప్పుడు చూసినా రొచ్చు కొడుతూ అలాగే ఉంటాయి, అయినా అద్దెకిస్తూనే ఉంటారు. అదిగో అలాంటిది ఈ దిక్కుమాల యాతనా శరీరం. దానికి నో రిపేర్స్. మళ్ళీ అదే శరీరంలో ఇంకోటి ఎవడో ప్రవేశిస్తూ ఉంటాడు. ఎవరెవరు ఎలాంటి పాపాలు చేస్తే ఏ నరకానికి పెడతారు యాతనా శరీరంలో ప్రవేశించి అంటే, ఇతరుల యొక్క ధనాన్ని, ఇతరుల యొక్క పుత్రుల్ని, ఇళ్లని, పక్కవాడి యొక్క 5-6 గజాల స్థలాన్ని గోడ కట్టేసి ఆక్రమించుకునే జనాలు ఉంటారు కొంతమంది. వీళ్ళని యమదూతలు యాతనా శరీరంలో ప్రవేశపెట్టి కాలపాశం మెడకేస్తారు. తాడు, పాశం అంటే తాడు అనమాట. తాడు వేసి మెడకి గొర్రెని ఇడ్చుకుపోయినట్టు ఈడ్చుకుపోతారు. తామిశ్రము అనే నరకంలో వేస్తారు ఈ ఇతరుల యొక్క ధనాన్ని అపహరించేవాడిని. ఈ తామిశ్రము అంటే, తమస్సు అంటే చీకటి, కటిక అంధకారం, చీకటి అటది. అక్కడ అసలు వెలుతురు ఉండదు. అటువంటి ఆ కటిక చీకటితో కూడిన నరకంలో పారేస్తారు. ఇందులో పడి తిండి ఉండదు, మంచినీరు ఇవ్వరు. మన కొన్ని జైళ్ళ కంటే భయంకరం. ఉన్నవాడికి యమభటులు ఏం చేస్తారు, ఈ యాతనా శరీరంలో తీసుకుపోయిన పాపిని దండం తాడనం కర్ర పెట్టి పోతారు, కాలుతో తంతారు. ఆ యాతనలతో పీడితుడవుతాడు ఈ దిక్కుమాలిన వాడు. మూర్ఛ పొందుతూ ఉంటారు, మళ్ళీ మెలకు వస్తూ ఉంటుంది, మళ్ళీ తనులు తింటూ ఉంటారు. పరధనాన్ని అపహరించిన వాడి గతిది, ఇతరులకి ఇళ్ళు అపహరించిన వాడిది ఇది. ఇల్లు అమ్మేటప్పుడు నీకు 1,00,000 రూపాయలకి ఇల్లు ఇస్తానని చెప్పి 2 లక్షలు వసూలు చేసే మోసగాళ్లను కూడా ఈ నరకంలోనే వారేస్తారు. ఏవమేవంతమిశ్రేయస్తు వంచయిత్వా పురుషం దారాదీనుపయుంక్తే యత్ర శరీరీ నిపాత్యమానః యాతనాస్థః వేదనయా నష్టమతిర్నష్టదృష్టిశ్చ భవతి యథా హి వనస్పతిర్వృశ్యమానమూలః తస్మాదంతతామిశ్రం తం ఉపదిశంతి. ఇంకొక రెండవ నరకం అంధతామిశ్రం. ఈ అంధతామిశ్రం అంటే ఏమిటి? ఎవరిని తీసుకెళ్ళి ఇక్కడ వారేస్తారు. ఎవడైనా సరే నమ్మిన వాడిని, పురుషుణ్ణి, మిత్రుణ్ణి మోసగిస్తే విశ్వాస ఘాతుకులు అంటారు వీళ్ళని. నమ్మకంతో మోసం చేసేస్తారు వీళ్ళు. అమ్మ బాబా అంత ఏం లేదు, నీ స్నేహితుడిని అంటూనే ఉంటారు, ఈ జేబులో నీ డబ్బులు లాగేస్తూ ఉంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఈ విధంగా స్నేహము చేసి ధనాన్ని కానీ, గృహాన్ని కానీ, ఇలాంటి వస్తువులన్నీ అపహరించే వాళ్ళు ఉన్నారే. మామూలుగా దొంగతనం చేసేసిన వాడికి తామిశ్రం, నమ్మించి మోసం చేయడం అన్నమాట. ఇది విశ్వాసఘాతుకులు. ఇది మరీ ప్రమాదం. అందుకని వీడికి అంధతామిశ్రంలో వారేస్తారట. మామూలు దొంగ కంటే ఈ దొంగ చాలా ప్రమాదకారుడు. మీ మిత్రుడిని అంటాడు, కొంప కొల్లేరు చేస్తాడు వీడు. అటువంటి వాడున్నాడే, వాడు అనేక వర్షాలు 1 రూపాయిని మోసగించి తీసుకున్నటువంటి వాడు ఆ 1 రూపాయికి 100 రెట్ల కాలాన్ని అక్కడ అనుభవిస్తాడు. ఇలా ఎంతైతే అంత 100 రెట్లు అన్నమాట ఫలితం అనుభవిస్తాడు. ఓ చెట్టు నరకాలంటే ఏం చేయాలి? కొమ్మ నరిగితే ఉపయోగం లేదు, మొదట్లోకి నరికేస్తేనే మొత్తం చెట్టు పడిపోతుంది. అలాగే ఈ నరకంలోకి పారేసే ముందు ఈ పాపాత్ముణ్ణి, ఈ యాతనా శరీరంలో ఉన్న జీవిని యమదూతలు నానా విధాలుగా బాధిస్తారు. అరచేతుల్లో మేకులు కొడతారు, అరికాళ్లలో కొడతారు, ఒళ్ళంతా ముళ్ళు దిగ్గొడతారు, వీడిని ఆ చెడ్డబాధలు పెడతారు. దాంతో ఈ యాతనా శరీరంలో ఉన్న జీవికి బుద్ధి కాని, జ్ఞాపక శక్తి కాని ఏముండవు, అంతా నశించిపోయి ఒకానొక దయనీయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. మాటికి మూర్ఛపోతాడు.
జీవుని బుద్ధి చూచే శక్తి ఇవన్నీ నశిస్తాయి గనక దీనికి పండితులు అంధతామిశ్రము అని పేరు పెట్టారు. ఇది మహాబాధాకరమైన నరకాల్లో ఇదొకటి. ఇక రౌరవము అని మరొక నరకం ఉన్నది. ఇందులోకి ఏ కేటగిరీ వాళ్ళు ఎడతారు? ఎస్త్విహవా ఏతదహమితి మమేదమితి భూతద్రోహేణ కేవలం స్వకుటుంబమేవానుదినం ప్రపుష్ణాతి స తదిహ విహాయ స్వయమేవ తదశుభేన రౌరవే నిపతతి. ఏ మానవుడు శరీరం మీద ధనం మీద విపరీతమైన వ్యామోహంతో నేను తప్ప మిగతా వాళ్ళు లేరనుకుని అన్యజీవులను చంపి తింటాడో వాణ్ణి ఈ నరకంలో పారేస్తారు. తన పొట్ట పోషణ కోసం బతికి ఉన్న చేపలను అరగదీసి బతికి ఉన్న జంతువులని హింసించి కోళ్ళు మొదలైన వాటిని పొయ్యిలో కాల్చి తద్వారా వాటిని చీల్చి భోజనం చేసి తన పొట్టని పోషించుకునే వాణ్ణి ఈ రౌరవంలోకి తీసుకెడతారు. ఈ అన్యజీవులను బలాత్కారముగా హింసించి సంహరించడం ద్వారా తనను నమ్ముకున్న భార్యల్ని వాళ్ళని పోషించేవాడిని మరణానంతరం కుటుంబాన్ని వదిలేస్తారు. వీళ్ళొక్కడిని పట్టుకుపోతారు. ముందు పోషణకు మూలకారకుడు కనుక తీసుకెడితే ఎంతో పూర్వం వీడి చేత చంపబడిన ఈ కోళ్ళు ఈ కొంగలు చేపలు అక్కడ రురువులు అని పేరు కలిగినటువంటి పురుగులుగా మారతాయి. ఈ పురుగులకు ముక్కులు చాలా పదురుగా ఉంటాయట. ఇనప మేకులు బాగా సూదిగా ఉండి కాలిస్తే ఎలా ఉంటుందో కాల్చిన తర్వాత ఆ ఇనప మేకులు శరీరంలో గుచ్చితే ఎలా ఉంటుంది అంత బాధ కలుగుతుందట ఆ పురుగులు పొడిస్తే. అటువంటి ఆ రౌరవములని రురువులనే పురుగులు పొడుస్తాయి ఆ నరకంలో. అందుకని దానికి రౌరవ నరకం అన్నారు. ప్రాణిద్రోహం అంటారు దీనిని. అందువల్ల మానవుడు సాధ్యమైనంత వరకు పరజీవహింస ద్వారా ఉదర పోషణం చేయటం ద్రోహం, ప్రాణిద్రోహము. జ్ఞానము కలిగిన వాడు శరీర పోషణకు ఆకులు అలములు ఫలములు మాత్రమే సేకరించాలి. ఫలరసాదుల కురియవే పాదపుములు. చెట్లు పళ్ళు ఇస్తున్నాయి, ఆకులు ఇస్తున్నాయి. ఈ ఆకులు కోసినా ఏం చేసినా అవి బాధపడవట. ఈ మామూలు జీవులు బాధపడినట్టుగా చెట్లు సంతోషిస్తాయిట. నా పళ్ళు కోసుకుంటే తినండి అంటాయిట. మొత్తం చెట్టును నరికితే తప్ప పళ్ళు కోసుకున్న ఆకులు కోసుకున్న వృక్షం బాధపడదు అని శాస్త్రం చెప్పాడు. అందుకని ఫలరసాదుల కురియవే పాదపములు. చెట్లున్నాయి, ఆ పళ్ళు రసాలు ఆకులు ఇస్తాయి. అవి సేకరించి తినమన్నాడట సృష్టి ఆరంభమునందు. క్రమేపీ జీవులు కుహనామతములు కల్పించుకుని ఏ జీవిని హింసించినా తిన్నా ప్రమాదము లేదు అని మనలో మనం కల్పించుకున్నామట. అందువల్ల జీవహింస లేకుండా శాకాహారమును భుజించుట శాస్త్ర సమ్మతము నాయన అని నేను కాదు, పరాశర మహర్షి చెప్పాడు. ఎవరికైనా కోపం వస్తే ఆయన పట్టుకుని నిలదీయండి. ఆ తరువాత ఒకవేళ కాదు కూడదు అనుకుంటే ఆయన దొరకలో వచ్చింది ఎప్పుడు. ఏ త్విహ యథైవామున విహింసిత జంతవ పరత్రయమయాతన అవపగతం. ఈ లోకంలో ఈ పురుషుడు ఈ ప్రాణుల్ని పీడించాడు, చచ్చిపోయాడు. కర్మదోషం వల్ల యమయాతనలు అనుభవించడానికి శరీరం పొంది పైకి వెళ్ళాడు, యాతనా శరీరం. ఈ చచ్చిన జీవులే ఏమవుతున్నాయి? రురవోభూత్వ. ఈ రురువులనే పురుగులుగా మారుతున్నాయి, అక్కడ వీణి బాధిస్తున్నాయి. కనుకనే పండితులు నీవు చంపిన నీ చేతిలో బలాత్కారంగా మరణింపబడిన జంతువులే అక్కడ రౌరవములు రురువులనే పురుగులుగా మారి నిన్ను పీడిస్తున్నాయి రా అబ్బాయి. ఎందువల్ల ఈ నరకానికి రౌరవం అని పేరు పెట్టాం. ఇది తప్పించుకునే హక్కు నీ చేతిలోనే ఉంది అంటారు. ఆ రురువు సర్ప
సర్పం కంటే మిగుల క్రూరమైనది. దాని కోర శరీరములు దిగిన చోట అది కలిగించే బాధ అంతా ఎంత కదా. ఆ బాధ మహా చెడ్డ బాధ. భారశృంగం అంటారు, దాని కొమ్ములు కూడా ఉంటాయట. ఆ కొమ్ములు చాలా సూటిగా పదునుగా ఉంటాయి. అది శరీరంలో దిగుతూ ఉంటే విషపుతో కూడినటువంటి ముళ్ళు దిగినంత బాధ కలుగుతుంది. ఇంకా మహారౌరవం అనే మరో నరకం ఉన్నది. ఇక్కడ మరింత హింస చేసేవాళ్ళు, అంటే మనుషుల్ని నమ్మించి చంపే దుర్మార్గులు ఉంటారు. సరదాగా తీసుకుపోయి ట్యాక్సీలో బయటికి వెళ్ళాక వాడిని నరికేసేసి ఆ డబ్బు దోచేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మనుషులు ఉన్నారు. ఈ విధంగా నమ్మించి మనుష్యులను పక్కకు తీసుకువెళ్ళి వాళ్ళని చంపి వాళ్ళ ధనాన్ని వాటిని అపహరించే దుర్మార్గులు, హింసాపరాయణులు ఈ మహారౌరవంలో పడతారు. అక్కడ క్రవ్యాదములు అంటే మాంసములు చీల్చి తినడములో ఆరితేరినటువంటి రుడుపురుగులు ఉంటాయి. అందువల్ల అది మహారౌరవం అన్నారు. ఇది మరింత దుఃఖకరమైన నరకం. ఇంకా కుంభీపాకము అని మరొక నరకం ఉన్నది. ఇక్కడికి ఏ కేటగిరీ వాళ్ళు వెడతారు, ఏ పాపాలు చేసిన వాళ్ళు వెడతారు అంటే, నిష్ఠురమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అస్సలు వీళ్ళకి హృదయంలో జాలి దయ అనేది ఇంత కూడా ఉండదండి. పక్కవాడికి కాలు విరిగిపోయిన వీడికి ఏముండదు, వాడు ఏమైనా అయిపోయినా సరే వీడికి జాలి ఉండదు అనమాట. హాయిగా యాక్సిడెంట్ అయితే ఓ పక్కన ఈ రైలులో కూర్చుని ఒకడు చూస్తూ వీడి ఇడ్లీ వీడి తింటూనే ఉన్నాడు. ఆ ఎదురుగుండా దొరికితేను ఏమైందంటారు, పడ్డారంటారు, ఎవరన్నా చచ్చారా అంటూనే ఉంటున్నాడు. వీడి ఇడ్లీ వీడి, వీడి చట్నీ వీడిది. ఈ రకంగా కొంతమందికి అసలు హృదయం ఉండదు. పాషాణ హృదయులు అంటారు వీళ్ళని. ఇటువంటి వాళ్ళు తమ ప్రాణ పోషణకి అత్యంత క్రూర పద్ధతుల్లో పశువులు హింసిస్తాడు. చంపి తినే వాళ్ళలో కూడా పద్ధతులు తేడా ఉంటాయి. క్రూరంగా హింసించి జంతువుల్ని చంపి తినేవాళ్ళు ఉంటారు కొందరు. అలా పశువులను పక్షుల్ని చంపి వంట చేస్తూ ఉండేవాళ్ళు బతికొండగా ఆ జంతువుకి గుచ్చి శూలాన్ని పొయ్యిలో కాల్చేటటువంటి వాళ్ళు ఈ కుంభీపాకంలో పడతారట. ఏ వ్యక్తులైతే బతికున్న కోళ్ళని వాటిని బలంగా మెడపట్టుకుని అందులో పెట్టేసి పొయ్యిలో కాల్చేస్తారో అటువంటి వాళ్ళని ఇక్కడికి ప్రత్యేకంగా తీసుకెడతారు. ఇక్కడ అతి భయంకరాకారులైన నరకభటులుండి కుంభీపాకంలో బారేస్తారు. కుంభీపాకం అంటే ఏమిటి? కింద పొయ్యి మండుతూ ఉంటుంది. ఆ పొయ్యి మీద ఇనుముతో తయారు చేసిన కొండ ఒకటి ఉంటుంది. ఆ కొండలో బాగా నూనె పోసేస్తారు. ఆ నూనె బాగా కలపడ 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 ఉడుగుతూ ఉంటుంది. ఈ వీడిని పట్టుకుని ఓ సోలానికి గుచ్చి యాతన శరీరంతో అందులో ముంచి ఇలా ముంచి అని వేయిస్తూ ఉంటారు. పకోడీ వేయించినట్టు, బజ్జీ వేయించినట్టు, మైసూరు బజ్జీలతో అలాగనమాట. వీడు వేగుతూ ఉంటాడు, మళ్ళీ బాబోయని గిలగిలాడుతూనే ఉంటాడు. అలా తరచుగా వేయిస్తూ ఉంటారు వీడిని. ఈ విధంగా తప్పపైలంలో వండుతారు కనుక దానికి కుంభీపాకం అన్నారు. ఇక్కడ చక్కగా తండూరి చికెన్ అని చెప్పి తయారు చేసే వాళ్ళందరికీ అక్కడే దిక్కుమాలిన వాళ్ళు ఆ లోకంలో పడతారు. యస్త్విహ బ్రహ్మదృక్ సకాల సూత్ర సంజ్ఞకే నరకే అయుతయోజన పరిమండలే. మరికొంతమంది ఉన్నారు. ఏ పురోహితులు పెళ్లి చేయించి 1000 పెట్టుకెడుతూ ఉన్నప్పుడు, ఏ పౌరాణికుడో పురాణం అయ్యాక 4 రూపాయలు జేబులో పెట్టుకెడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళని మాట వేసి చంపేవాడు కొంతమంది ఉన్నారు ప్రత్యేకంగా. అందుకే నాకు రక్షణగా మరో పెద్ద మనిషిని తీసుకెడుతున్నాను. ఈ దుర్మార్గులు ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు బ్రహ్మద్వేషం. వీళ్ళు పండితులను, జ్ఞానులను సంహరించి వారి ధనాన్ని అపహరిస్తారు. వాళ్ళకి మాత్రం స్పెషల్గా ఓ నరకం పెట్టారు. దానికి కాలసూత్రము అన్నారు. అలా కాలసూత్రంలో పడదలుచుకున్నవాడు నాగొట్టువాడిని చంపేయటం అన్నారు. ఈ నరకం 10,000 యోజనాల వైశాల్యం ఉంటుందట. ఈ స్థానం అంత రాగితో తయారు చేస్తారు. తామ్రమయం, పూర్తిగా రాగి అన్నమాట. అక్కడికి వెళ్తే ఇక రాగి కొరత లేదు. అంత సమతలంగా ఉంటుంది. కింద అగ్గిని పెట్టి మండిస్తారు, పైన సూర్యుడు వండుతాడు. అంతా మంటే అక్కడ. ఆ మధ్యలో ఆ రాగి పాత్ర కళ కాలిపోతూ ఉంటే ఈ
బ్రాహ్మణ హంతకుడు అయినటువంటి బ్రహ్మహంత అయిన వాడు బ్రహ్మహత్యాపాతకుడు దాని మీద పడేస్తారు వాడిని. ఆకలి దాహం పీడిస్తూ ఉంటే వాడిని అటు ఇటు 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 ఇడుస్తూ ఉంటారట. చక్క పెనం మీద అట్టు చూడండి, ఇలా తిరిగేస్తారు, అట్టు తిరిగేసినట్టేకి వీడు అటు ఇటు పరిగెడితే ఎక్కడికి పరిగెత్తారు? అదంతా తామ్రమయమైన రాగితో తయారు చేయబడిన పెనమే. ఇంకా అందులోంచి బయటికి రాలేడు వీడు. ఒక్కొక్కప్పుడు పడుకుంటాడు, దగ్ధం అవుతుంటాడు, కాలిపోతుంటాడు, బాబోయ్ అంటాడు, పొరలాడతాడు. వీడు ఎంతకాలం ఆ నరకంలో ఉంటాడు? ఆవు శరీరములో ఎన్ని వెంట్రుకలు ఉంటాయి మొత్తం శరీరంలో చర్మం మీద, అన్ని వేల సంవత్సరాలు అక్కడ పడతాయట. ఆ వెంట్రుకలు ఎవడు లెక్క పెట్టడం మన వల్ల అవుతుందా? అన్ని వేల సంవత్సరాల నరకంలో ఉంటాడు. ఇది 100కి 100 సత్యంతో మహాత్ముడైన పరాశరుడు స్వయంగా వెళ్ళి దర్శించి చెప్పింది. ఇందులో ఆయన ఏమి సరదా కోసం అతిశయోక్తి రాయలేదట. వాళ్ళు బ్రహ్మవేత్తలు, మనకి వల్లి హాస్యాలు ఆడరు, వేళాకోళానికి రాయరు. అంచేత పూర్తిగా సత్యం 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 అటు వాళ్ళే. ఇంకా నెక్స్ట్ మరొక నరకం ఉన్నది. దానికి అసిపత్ర వనము. అసి అంటే కత్తి. ఆకులు కత్తుల్లో ఉంటాయట. అక్కడ చెట్ల ఆకులు కత్తుల్లాగా మంచి పదురుగా ఉంటాయి. అందుకని అసిపత్ర వనం అన్నారు. ఇక్కడ ఎవడు పడతాడు అంటే యస్త్రిహవై నిజవేద పథాదనాపత్యపగతః పాషండంచ ఉపగతస్తమసి పత్రవనం ప్రవేశ్య కషయా ప్రహరంతి. ఎంతో ఆపద వచ్చినప్పుడే, చాలా ఆపద వచ్చినప్పుడే వేద మార్గం నుంచి బయటికి రావాలట. తక్కిన వేళల్లో వేదాలను తిట్టకూడదు, ఆ మార్గానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. అంత ఆపద వచ్చినప్పుడే వేద మార్గం నుంచి బయటికి రావచ్చు. ఆపద లేకపోయినా అనవసరముగా వేదాలను దూషించి ఆ మార్గం నుండి బయటకు వస్తే వాడికి నాస్తికుడు, పాషండు అని పేరు. అలాంటి పాషండులు వేద మార్గానికి వ్యతిరేక మార్గంలో వెళ్లే వాళ్ళని ఈ యమభటులు తీసుకుపోయి ఆ అసిపత్ర వనంలో వేసి బెత్తాలతో బాదుతారు. ఆ బాదుడికి వీడు అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఆ కత్తుల్లో ఉండే ఆకులు ఒళ్ళుకు తగులుతూ ఉంటాయి. ఈతాకులు చూడండి చివరిని మనలు పదునుగా ఉంటాయి, అంతకంటే పదునివి. కసాపిస ఒళ్ళంతా గుచ్చుకుపోతూ ఉంటే బాబోయ్ బాబోయ్ అని అరుస్తాడు. అక్కడ వాడు బాబోయ్ అన్నా అమ్మోయ్ అన్నా రక్షించడానికి అమ్మ బాబు రక్షించేవాళ్ళు ఉండరట పాపం అక్కడ వాడికి. దెబ్బల బాధ వల్ల ఒక బాధ, అటు ఇటు పరిగెత్తడం వల్ల ఆ కత్తులు చీలుస్తూ ఉంటే మరొక బాధ. అయ్యో ప్రాణం పోతుంది, పోతే పోకుండా అనుకుంటాడు, కానీ పోయిన ప్రాణమే అది. యాతనా శరీరంలో ఉంది, చావు లేదు, ప్రాణానికి చావు లేదు. దాంతో మా చెడ్డ బాధపడతాడు. కఠిన బాధలతో ధైర్యము చెడి అడుగడుక్కి మూర్ఛపోతూ ఉంటాడు. అలా స్వధర్మం విడిచిన పాషండ మతావలంబి వేద మార్గ విరోధకుడు ఇటువంటి బాధలు పొందుతాడు. ఇక తర్వాత మరొక నరకం ఉన్నది. దానికి సూకరముఖం అంటారు దానిని. ఆ నరకం ఏమిటి అంటే, ఎవడైనా ఒక రాజు గాని రాజపురుషుడు గాని, ఇవాళంటే ప్రభుత్వం వారు గాని, ఆ రక్షక భటులు గాని, ఇటువంటి వాళ్ళనమాట. దండించడానికి అర్హత లేనటువంటి వాడిని, నిరపరాధిని దండిస్తే, లేదా మంచి పండితుల్ని, జ్ఞానులను, బ్రాహ్మణోత్తముల్ని శారీరక దండను విధిస్తే, ఇతడున్నాడు ఏ పాప మెరగడు, వీడిని పట్టుకుపోయి లాఠీతో ఎడాపడని అరుగు వాదేశారు అనుకోండి, అది అవుతుంది. అలాగే అనవసరంగా ఎవరిని కూడా ఏ తప్పు చేయని వాడిని దండించకూడదు. అలా దండిస్తే ఈ శోకరముఖం అనే నరకంలో పడతారు. ఇక్కడ మంచి బలశాలులైనటువంటి, కాస్త బలంగా ఉండేటటువంటి యమకింకర్ నుండి వీడిని పట్టుకుని ఒక్కొక్క అవయవం చెరుగ్గెడు విరిచినట్టు విరిచేస్తారట. నోట్లో పెట్టుకుని చెరుగ్గెడుతోండి అని లాగేసి అని రసం లాగేస్తాం. అలాగే యమభటులు కూడా వాడి చెయ్యి కాలు పుచ్చుకుని చెరుగ్గడే నవిలేస్తారట. అయినా మళ్ళీ శరీరం యథాప్రకారంగా వస్తుంది. పిండేస్తారు, తువ్వాలు కొంతమంది తువ్వాలు పట్టుకుని ఆ తడి తువ్వాలు ఇలా పిండేసి ఒక్క డ్రాప్ కూడా వస్తారు నీరు, బలశాలులు.
అలాగే వీళ్ళు మనిషిని తువాలు పిండినట్టు పిండేస్తారట బాగా. అమ్మ బావోహ ఇది మా చెడ్డ బాధ అన్నారు. శోకర ముఖం అంటే ఇదన్నమాట, ఇలా పట్టుకు పిండేయడమే. అప్పుడు వాడు ఆర్తస్వరం చేస్తాడు, రోధిస్తాడు. అంచేత దోషరహితుడైన ఏ పాపం చేయని వాడిని దండించకూడదు అనవసరంగా. ఆ మోహం పొంది అక్కడ వాడు మూర్చిపోయి చచ్చినా వాడిని అక్కడ దయతలిచేవాడు ఒక్కడు ఉండడప్పుడు. ఇంకా తర్వాత మరొక నరకం ఉన్నది, అంధకోపం అంటారు. ఈ అంధకోపం అంటే ఏమిటి? ఒకసారి తనను ఎవరినైనా భర్తగా వరించిన తర్వాత వాడు చెప్పినటువంటి మార్గానికి వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి స్త్రీలను, భర్తకి విషం పెట్టి చంపే ఆడవాళ్ళని, అలాగే భార్యని చితక్కొట్టేసి కర్ర పెట్టి బాధేసి రోజు హింసించేటటువంటి భర్తని ఈ నరకంలోకి తీసుకెడతారు. అందువల్ల బుద్ధిపూర్వకంగా భర్తకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, బుద్ధిపూర్వకంగా భార్యని కర్రబెట్టి బాధకూడదు. ఈ రెండూ చేయకూడదు. చేస్తే ఈ అంధకోపంలోకి తీసుకెడతారు. ఇంకా ఎవరిని తీసుకెడతారు అంటే, మనుషుల్లో వివేకం ఉంది, మనకి వివేకం ఉంది. మిగతా జంతువులకి మనకి తేడా ఏమిటి? నల్లి ఉంది, నల్లికి జ్ఞానం లేదు, అందుకే మనల్ని కుడుతోంది. కుడితే మనకి బాధ కలుగుతుందని దానికి తెలియదట, అది రహస్యం. తేలుంది, అది కుడుతోంది, కుడితే మనం చస్తామని దానికి తెలియదు పాపం. అందుకని అవి వివేకరహితములు అన్నారు. కానీ మనకు సూది పెట్టి పొడిస్తే పక్కవాడికి బాధ కలుగుతుందని తెలుసు. ఈ సత్యనారాయణకి తెలియదా సూది పెట్టి పొడిస్తే బాధ కలుగుతుంది? అయినా నన్ను పొడిచాడు అనుకోండి, ఇతను తీసుకెళ్ళి అక్కడ పారేస్తారు. అంటే ఇతనంటే ఇతను కాదు, ఆ రకంగా ఎవడన్నా చేస్తే. అందువల్ల ఇతరులకు తన శరీరమునకు బాధ కలుగుతుందనే విషయం తెలిసి కూడా ఇతరులకు బాధ కలిగించే దుర్మార్గులు ఉంటారు. వాళ్ళు చితక బాధేస్తుంటారు. ముఖ్యంగా ఈ కలియుగంలో కొంతమంది పోలీసు వాళ్ళు లాఠీ పెట్టి వాడిని బాధిన వాడిని బాధేస్తూ ఉంటారు, దిక్కుమాల వాళ్ళు అనవసరంగా. ఇలా బాధించి భిన్న భిన్నములైన శిక్షలకు గురి చేస్తూ పీడించే దుర్మార్గుల్ని కూడా ఈ అంధకోపంలోకి తీసుకెడతారు. ఉత్తుత్తినే కూర్చుని కాలక్షేపానికి పేలు కుక్కుతూ ఉంటే ఆ చంపబడిన పేలు, అనవసరంగా చంపబడిన పశువులు, ఈ పేలు కూడా ఇవి ఎంత బాధ పెడతాయో. అవి వాటిని కుక్కేస్తే అవి అక్కడ మన బాధ పెడతాయి. అందుకని తీసవతలు వారేమన్నారు, కూర్చుని మనం అలా కాదే, ఎదురుగుండా నల్లి కనపడిందండి ఇవన్నీ విడిచిపెట్టడం, టపా అని ఒక నొక్కు నొక్కేయాలి. ఆ రోడ్డు వెంబడి పాము కనపడిందంటే అది ఏం చేసినా చెయ్యకపోయినా ముందు వీడు కర్రబెట్టి దాన్ని బాధేస్తాడు. ఈ మానవుడు ఒక లక్షణం. తనకు హాని చెయ్యనంత వరకు జీవిని చంపకూడదట. మరీ విపరీతంగా తలంతా బాధ పెట్టి కుట్టేస్తూ ఉంటే మనం చంపేసే పేలు వల్ల మనకేం దోషం లేదు, అది వేరే విషయం. ఉత్తుత్తులో కూర్చోబెట్టి జంతువులు చంపకూడదు. ఈ నల్లులు, ఏగలు ఇవన్నీ కూడా మన చేతుల్లో చంపబడి అక్కడ మనల్ని నానా బాధ పెడుతూ ఉంటే, వీటికి చంపడానికి అధికారం ఇచ్చాడు మనకు కూడా భగవంతుడు. ఏదో పాపం వాటి మానాన్ని గోడ మీద ఉండే కొన్ని దోమలు మన నేను చంపవు, ఉత్తుత్తినే ఆలోటు పెట్టి చంపేయకూడదు. కానీ రాత్రి వేళ పడుకుంటే తలవారులు కుట్టేస్తున్నాయి అనుకోండి, మన శరీరం బాధపడుతుంది అనుకోండి, అప్పుడు తప్పితే దోషం కాదు అన్నారు. అలాగే ఇల్లంతా విపరీతంగా బొద్దింకలమైపోయి విసిగెత్తిపోతున్న పరిస్థితుల్లో వాటిని తొలగించుకుంటే దోషం లేదట. ఉత్తుత్తినే ఒకటి అరాకర పడితే వాటిని పట్టుకు బాధితేనే దోషం అంట. ఇది బాధ. పావులు కూడా ఇంట్లో కాపురం పెట్టి కనిపించిన వాడిని గరిచేస్తున్నాయి అనుకోండి, అప్పుడు వాటిని తొలగించుకుంటే దోషం కాదట. రోడ్డు మీద దాని మానానికి పోతున్న దాన్ని వెంటాడి బాధి చంపేసాం అనుకోండి, అప్పుడు దోషం అంటే. ఇన్ని రకాలు ఉన్నాయి సూక్ష్మాలు. కాబట్టి సూక్ష్మం విరిగి నడుచుకోవాల్సిందే. మన యోగం మనకి మన చేతిలో ఏం లేదు. ఈ చంపబడిన జీవులు అక్కడ వాణ్ణి అన్ని వైపులా చుట్టముట్టి అంధకోప నరకంలో బాధపడతాయి. అక్కడ కటిక చీకటి, నుయ్యిలో ఉంటుంది గోయిల, ఆ గొయ్యిలో ఉన్న చోట వారేస్తారు. ఈ జీవులు వాడి మీద పడతాయి, టక్కు పొడుస్తూ ఉంటాయి, గిల్లుతూ ఉంటాయి, కుడుతూ ఉంటాయి. ఇక్కడంటే ఆల్అవుట్ పెట్టాం కానీ అక్కడ నో ఆల్అవుట్స్. వీడు బతికి ఆల్అవుట్. అంచేత చితక్కొట్టి నానా బాధ పెడతాయి. అందుకని దానికి అంధకూప నరకము అన్నారు. అందువల్ల ఈ అంధకూప నరకంలో పడకూడదనుకున్నవారు, భార్యలైతే భర్త మాటకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు,
భర్తలైతే భార్యను అనవసరంగా గడకర్రో కొరడాకర్రో పెట్టి బాధకూడదు, కట్నం తెమ్మని పీడించకూడదు. అలాంటి వాళ్ళు అక్కడ అనుభవిస్తారు. ఇక యస్త్విహవ అసంవిభజ్యాస్నాతి యత్కించనోపనతమ నిర్మిత పంచయజ్ఞో వాయస సంస్థుతః సపరత్ర కృమి భోజనే నరకాథమే నిపతతి. ఏ ఆహార ద్రవ్యం లభించినా తాను అన్నం వండుకున్నాడు, ఇవాళ తింటున్నాడు జీవి, వండుకుని తాను ఒక్కడి తినకూడదట, కొంతైనా తీసి జీవులకు పెట్టాలి. అందుకే పూర్వం మన వాళ్ళు అన్నం వండాక కొంచెం మెతుకులు తీసి బయట కాకులకు వేస్తారు. కొంతమంది అన్నం తినేటప్పుడు ముద్ద కలిపి పక్కన పెట్టి ఆకని కాకులకు వేస్తారు. అలాగే వండిన తర్వాత దేవాలయంలో కూడా బలి భోజనం అని అన్ని వైపులా కాస్త వేస్తారు జీవుల కోసం. ఆహార పదార్థంలో ఎంతో కొంత భూతములకు అంటే ప్రాణులకు ఇవ్వాలి. ముష్టివాడు వస్తే వాడికి కాస్త అన్నం పెట్టాలి. అతిథులకు, బాలులకు, వృద్ధులకు, జీవులకు ఎంతో కొంత పంచి పెట్టకుండా తానొక్కడే తినేవాడు కాకి కంటే హీనుడు. వీడి కోసం ఒక స్పెషల్ నరకం సృష్టించారు. దానికి కృమి భోజనం. అక్కడికి పడతాటి వీడు. ఆ నరకం 1,00,000 యోజనాల వైశాల్యం. ఆ నరకంలో అన్ని క్రిములే, రకరకాల బ్యాక్టీరియాలు, వర్ణించడానికి వీలు కాని జుగుప్సాకరములైన క్రిములు, బ్యాక్టీరియాలన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ వీడిని పడేసేస్తే అవి వీడిని భోంచేస్తూ ఉంటాయి. టిక్కు టిక్కు అని పొడి చేసి నల్లులు పొడిచినట్టు పొడుస్తాయి, పిల్లులు పొడిచినట్టు పొడుస్తాయి, వీడిని నానా బాధలో పెడతాయి. అందువల్ల తానొక్కడే తినకూడదు. తప్పనిసరిగా ప్రతివాడు ఒక పండు, ఆ అన్నము వీలున్నంత వరకు అప్పుడప్పుడు ఆహార పదార్థములు దానం చెయ్యాలి. ఆహార పదార్థములు దానం చేయని వాడు ముష్టెత్తు బతుకుతాడు అనేక జన్మలో. అంతకాలం వాడికి పెట్టమంటే వాడు బతిమల్ల ఎవడు వాడికి భోజనం పెట్టరట. అది బాగా చూడండి. ఒక్కొక్కసారి ఎందుకో వాడికి ఒక్కొక్కటి చూస్తే మనకి అన్నం పెట్టబుద్ధి ఉన్నా, ఒక్కొక్కటి చూస్తే వెయ్యి బుద్ధి వస్తుంది. ఆ అవతల వాడికి వెయ్యి బుద్ధి వేయడం లేదంటే వాడు అనేక జన్మలలో అన్నదానం కాని ఫలం కాని దానం చేయని వాడు అనమాట. వాడి కర్మయోగం అది. చాలా విచిత్రాలు ఇవి. ఈ జన్మలో ఒక్కొక్కడికి అరటిపండు చూస్తే ద్వేషం. మీరు చూడండి, చచ్చిన అరటిపండు అంటే వాడికి పడదు. ఎందుకంటే ఎప్పుడు వీడి బతుకులో అరటిపండు దానం చేయలేకపోవడం. ఇప్పుడు అరటిపండు పట్టుకొచ్చే వాళ్ళందరికీ వచ్చే జన్మలో హాయిగా పళ్ళు తింటారు వీడు. అలాగే రోజు పట్టుకొచ్చేసేస్తే గెలల కొద్ది నేను వచ్చిపోతాను అంటే మళ్ళీ పంచి పెట్టాలి, అది వేరే విషయం. అంటే చెప్పొచ్చింది ఏంటంటే అంతో ఇంత ప్రతి జీవి తన జీవితంలో ఫలము, ఆహారాదులు ప్రతి ప్రాణి దానం చేయాలి. అన్ని ప్రాణులకు దానం చేయాలి. ఇంటికి వచ్చేటటువంటి కాకులు అవి వచ్చినప్పుడు కాసిన గింజలు పూర్వం తప్పనిసరిగా విసిరేవారు. కొత్తగా పంటలు పండితే ధాన్యం ఇలా కట్టి పిచ్చుకలకు పెట్టేవారు. అవి పెట్టేవారు కాబట్టి వాళ్ళు అనేక జన్మల్లో సుఖంగా ఉండేవారు. ఇవాళ మనం ఎవరికి పెట్టడం, హోటల్కి వెళ్ళిపోయి మనమే తినేయడం. వీళ్ళ కోసం ఈ కృమి భోజన నరకంలో పారేస్తారు. క్రిములు వాడిని పట్టుకుని టిక్కు అని తినేస్తాయి, వీడినే తింటాయి. ఇంకా ఎవడైతే భగవంతునికి నివేదన చేయడో, ప్రతిరోజు అన్నం వండుకోగానే ఆ దైవానికి మనస్సులోనైనా సరే అర్పించాలి, లేదా వండిన అన్నం పట్టుకెళ్ళి ఆ పూజా మందిరంలో దైవార్పణ వస్తువుని దేవుడికి నివేదన చేసుకోవాలి, నివేదన చేసుకు తినాలి. అలా తిరగపోతే అది మలమూత్రాదులతో సమానము అని శాస్త్రం. అలాంటి వాళ్ళు ఈ కృమి కోపంలోనే పడతారు. అందువల్ల ప్రతివాడు భగవంతునికి అర్పణ చేయాలంటే తినే పదార్థాన్ని. అందుకనే పండితులు ఏమని చెప్పారు అంటే, నాయనలారా అనేక పాపాలు తెలుసో తెలియకో చేస్తాం, ప్రాయశ్చిత్తం బతికుండగా చేసుకోండి. చచ్చిపోయాక ఏం చేస్తారు, మీ మొహం అప్పుడు నరకయాతలు అనుభవించాలి, ఆరోగ్యం ఉండాలి, చెడు రోగాలు రాకుండా తెలివి ఉన్నప్పుడే పాప ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెబుతారు. ఇంతవరకు తెలియక చేసిన వాటి ఉంటే క్రమేపీ చిన్న చితగా దానాలు చేసుకుంటూ ఆ దోషాల నివారణ చేసుకుంటూ ఉండాలి. ఏ వ్యక్తి ప్రాణ సంకట స్థితి లేకపోయినట్టు తనకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏమన్నా చంపి ఉంటే అర్థం ఉంది. అలా ఈ ప్రాణం మీదకి వచ్చే స్థితి లేకపోయినా బ్రాహ్మణుల యొక్క లేక ఇతరుల యొక్క బంగారము, రత్నాదులు, సంపదలు దొంగిలించేస్తే వాణ్ణి సందంశము అనే నరకంలోకి తీసుకెడతారట. అత్యవసరం అయితే తప్ప దొంగతనం అనవసరం.
అలా కాకుండా అనవసరంగా దొంగిలిస్తే వాడిని పట్టుకుపోయి సందంశము అనే నరకంలో పారేస్తారు. దంశము అంటే ఈగలు, అడవి ఈగలు, ఇంతంతలా ఈగలు ఉంటాయట అక్కడ. ఈ ఈగ ఈగ తగిలిందంటే ఇనప ముక్క తగిలినట్టే, పెళ్ళు తగిలిందంటే వీడి ఒళ్ళు బళ్ళును పగిలిపోతుంది. అటువంటి ఇంతంతలా ఈగలు వాడిని అక్కడ పట్టి పీడిస్తాయి. అక్కడ నరకభటులు ఏం చేస్తారంటే ఆ నరకంలో పారేసి బాగా కాల్చిన పట్టకారులు ఉంటాయి, ఇనప పట్టకారులు. ఆ ఇనప పట్టకారులు అటు గోల్డ్ పీగుతారట. మన రక్షణ భటుల కంటే కొంచెం ఇలాకులు ఎక్కువ చదివారు వాళ్ళు. ఆ పట్టకారులు కాల్చిన పట్టకారుతో గోల్డ్ పీకి, చర్మం పీకి, ముక్కు పీకి, అవి పీకి నానా బాధ పెట్టేస్తారట. చర్మం అంతా ఆ పట్టకారుతో చిన్నాభిన్నం చేసేస్తారట. అమ్మో ఈ సందంశం మా చెడ్డ బాధ అన్నారు. అసలు ఏ నరకమైన బాధే, ఒకదాన్ని మించింది తోటి. యస్త్రిహవా అగమ్యాం స్త్రియం పురుషో గమ్యం వా పురుషం యోషిదభిగచ్చతి. ఎవడైతే పరస్త్రీ, ఇష్టం లేని స్త్రీ బలవంతం చేస్తాడో అటువంటి దుర్మార్గుణ్ణి తప్త సూర్మి అనే నరకంలో పారేసి యమభటులు కొరడాతో కొడతారు. అక్కడ పురుషుడైతే స్త్రీ యొక్క లోహ విగ్రహం తయారు చేసి దాన్ని కౌగిలింపజేస్తారు. స్త్రీనైతే పురుష విగ్రహానికి కౌగిలింపజేసి ఆ లోహమయ విగ్రహం కాల్చి నానాబాధ పెడతారు. ఆలింగనం చేయించి దుఃఖం అనుభవింపజేస్తారు. కాబట్టి ఈ మానభంగం అనేది ఒక భయంకరమైన దోషంగా చెప్పబడి ఉన్నది. ఇక యస్త్విహవై సర్వాభిగమస్తమముత్ర నిరయే వర్తమానం వజ్రకంటక శాల్మలీ మారోప్య నిష్కరంతి. ఇక వజ్రకంటక శాల్మలీ అని మరొక నరకం ఉన్నది. ఏ మానవుడి లోకములో పశు సంభోగం చేస్తాడో అటువంటి వాణ్ణి ఈ వజ్రకంటక శాల్మలి అనే నరకంలో పారేస్తారు. ఇక్కడ శాల్మలి వృక్షం అంటే బూరుగు చెట్టు ఉంటుంది, దానికి ముళ్ళు వజ్రాల్లో ఉంటాయి. యమభటులు వాటి మీద పడేసి ఇటు నుంచి అటు నుంచి ఇటు ఈడుస్తూ ఉంటారు. ఇక వైతరణి అని ఒక నది ఉన్నది. ఎవరైతే ఒక మంచి వంశంలో పుట్టి ఆ వంశం యొక్క మర్యాదని పాడు చేస్తారు. ప్రతి వంశానికి ఒక నియమం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది, ఆ గోత్ర పురుషుల యొక్క నడక ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఆ వంశానికి అపకీర్తి చేస్తారో అటువంటి వాళ్ళు ఈ వైతరణి నరకంలో పడతారు. ఇంకా ఏ స్త్రీ అయితే తాను ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఏ మాట అన్న కారణం చేత భర్త మీద ద్వేషం పెట్టుకుంటే అటువంటి స్త్రీని ఈ నరకం వంటి అగడత లాంటి వైతరిమిలో పారవేసి నోట్లో తిని భయంకరమైన చీము, మలము, మూత్రము పోస్తారు. ఇక్కడ 6000 సంవత్సరాల కాలం ఆ నరకాన్ని అనుభవిస్తారు. ఇక్కడ కొన్ని రకాల జంతువులు ఉన్నాయట. అనవసరంగా భర్తృనింద చేసిన, దూషణ చేసిన స్త్రీని పట్టి భక్షిస్తారట ఆ జీవులు. ప్రాణం పోదు, బతకడు. ఇది అక్కడ బాధ. ఇక ఎవడైతే అనవసరమైన సమయంలో గోళ్లు కొరుకుతూ జుట్టు తీసేస్తాడో రాత్రిపూట క్షౌరం చేయించుకునే పెద్దలు ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని మల, మూత్ర, పూయ, రక్త, కేశ, నఖములతో కూడిన నదిలో ముంచుతారట. అందుకే రాత్రిపూట గోళ్లు తీయకూడదు, రాత్రిపూట క్షౌరం చేయించకూడదు. గడ్డం ఐశ్వర్యభజ్యాన్ని తీసుకుంటే వాడిని తీసుకెళ్ళి అక్కడ వారేస్తారట. ఇక్కడ బాగానే ఉంటుంది నుండగా, అక్కడికి వెళ్ళిన తర్వాత నోట్లో ఆ వెంట్రుకలు పోసి నానా బాధ పెడతారట. అందువల్ల ఇది ఒక అతి భయంకర యాతనము అన్నారు. కాబట్టి నిషిద్ధ కర్మలు చెయ్యరాదు నిషిద్ధ వేళలలో. ఇక ఎవడైతే ఆ శౌచము, శుచి, ఆచారం ఈ రెండు విడిచిపెడతారు. శుచి ఉండదు. శుచి లేకపోవడం అంటే ఎక్కడ పెడితే ఎక్కడ ఫోన్ చేస్తూ శుచి లేకపోవటం అన్నారు. అందువల్ల ఈ కలియుగంలో ఎక్కువ మంది లాగే ఉంటూ ఉంటారు. సాయంకాలం అయ్యేసరికి బడ్డీ పక్కకి చేరిపోయి ఆ మిరపకాయ బజ్జీలు, ఆ ఉల్లిపాయతో తయారు చేసినటువంటి నానా చెత్త చెదవరం, మరవరాలు గిరవరాలు కలిపేస్తూ ఉంటే వాడు కలిపేసిస్తూ ఉంటాడు, అని లాకేస్తూ ఉంటాడు వీడు.
అశుచి పదార్థములు ఎవడు ఎక్కడ పడితే ఎక్కడ తింటాడో, తినకూడని ప్రదేశముల పక్కన కూడా కూర్చుని, డ్రైనేజీల పక్కన కూర్చుని తింటున్నారు వీళ్ళు. ఓ పక్కన డ్రైనేజీ ప్రవహిస్తుంటుంది, ఆ పక్కన వీడు వడ్డీ పెడతాడు, వీడు కొనుక్కు తింటూనే ఉంటాడు. అది కూడా దోషమేట చెప్పాడు. మరి అత్యవసర పరిస్థితులలో తప్ప, అత్యవసర పరిస్థితి అంటే యాత్రా స్థలములందు తప్ప, అక్కడ కుదరదు. ఎక్కడ పడితే అక్కడ నేను చక్కగా నీట్గా ఉన్న ప్రదేశంలో కూర్చుంటానంటే యాత్రలో ఎక్కడ కుదురుతుంది? అప్పుడు రైల్లో కూర్చుంటాడు, పక్కన బాత్రూమ్ వెళ్ళట్టును ఉంటే ఈ పక్కన వీడికి బెర్త వస్తుంది. ఏం చేస్తాడు? చచ్చినాడు అక్కడ భోజనం చేయక తప్పదు. శరీరం నిలబెట్టుకునే ధర్మం. అలా కాకుండా ఉన్న ఊళ్ళో సాయంకాలం వేళ కాలక్షేపానికి వెళ్ళి డ్రైనేజీ పక్కన ఉండే వడ్డీల దగ్గరికి వెడితే వాడి పరిస్థితి ఏమిటంటే పూయోరము అనే నరకంలో వారేస్తారట. శౌచము ఆచారము, అందువల్ల వీటి నుంచి బయటపడకూడదు. వీళ్ళందరూ పశువుల కంటే హీనులు, వాళ్ళని ఈ నరకంలో వారేస్తారు. పూయోదం అనగా ఏమిటి అంటే చీము, మలము, మూత్రము, శ్లేష్మము, ఉమ్ము, వీటితో నిండిన ఒక సముద్రం ఉంటుందట. ఆ సముద్రంలో పారేసి ఈ అసహ్యకర పదార్థాల్లో మాటికి ముంచుతూ ఉంటారు. మునిగిపోయి అవే భోజనం చేస్తూ తాగుతూ ఉంటారు. ఇదో మా చెడ్డ బాధ. వర్ణించటానికి అలా వికానంత ఉన్నా శాస్త్రరీత్యా మీకు చెప్పాలి. చెప్పకపోతే నాకు దోషం, వినకపోతే మీకు దోషం. ఇంచేతంటే పురాణం చెప్పుకుంటున్నప్పుడు ఏది వదలకూడదు. మనకి ఇష్టం ఉంది, ఇష్టం లేకపోయినా సరే. ఏ త్విహ వైశ్య గర్దపతయో బ్రాహ్మణాదయో మృగయా విహారా తీర్థే చ మృగాన్ నిఘ్నంతి తానపి సంపరేతాల్లక్ష్యభూతాన్ యమ పురుషాయుషుభిర్విద్యంతి. బ్రాహ్మణులు, వైశ్యులు ఇది గుర్తుపెట్టుకోవాలట. కుక్కలని, గాడిదల్ని పెంచకూడదట. వీళ్ళు వేట ఆడకూడదట. తర్వాత చేపలతో వ్యాపారం చేయకూడదట. మాంసం వ్యాపారం చేయకూడదట. ఇలా చేస్తే కుక్కలను, గాడిదల్ని పెంచినా, వేటాడినా, చేపల చెరువులు పెంచినా చక్కగా డబ్బులు వస్తున్నాయి కదా అని కబేళా పెట్టినా సరే అటువంటి బ్రాహ్మణ వైశ్యుల్ని ఏం చేస్తారు అంటే మరణ అనంతరం ప్రాణరోధము అనే నరకంలో వేసి ప్రాణం పోగవాడి బాణాలతో చావబోతూ ఉంటారు. అమ్మో, 14,000 సంవత్సరాలు అక్కడ మా చెడ్డ బాధపడతాడు. దాంభికులైన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే వీళ్ళు భక్తి లేకపోయినా 10 మంది పబ్లిసిటీ కోసం పుణ్య కార్యక్రమాలు చేస్తారట. వాళ్ళని ఏమన్నారు? ఏత్తిహ వై దాంభికా, దంభం. భక్తి అంటాను, దంభం అంటాను. 10 మందికి తెలియడం కోసం ఇంట్లో మైకు పెట్టి భజన చేయిస్తున్నామని మొదలు పెడతారు వీళ్ళు. అసలు ఈ వీళ్ళకి శ్రద్ధ ఉండదు, వచ్చిన వాళ్ళు పెడతారు తప్ప. వచ్చిన వాడిని పలకరించి హాయ్ కాఫీ తాగావా, ఉప్మా తిన్నావా అంటారు. కానీ వీడు ఎంతసేపు ఈ సత్యనారాయణ వ్రతం పెడుతూ ఉంటారు. కొంతమంది వ్రతం చేసిన చెప్పు కాఫీ తాగారా, అది గదుగుదు ఆయన వచ్చారు చూడండి, ఆయన గిఫ్ట్ తెస్తున్నట్టున్నారు, ఆయనకు కొంచెం ఎక్కువ కాఫీ ఇవ్వండి. పద్మాకర్ గారు ఒట్టి చేతులతో ఆశీర్వచనానికి వచ్చారు, ఆయనకి ఎంత కాఫీ ఇవ్వండి. అది ఈ విధంగా గిఫ్టుల మీద దృష్టి, కాఫీల మీద దృష్టి. సుఖాన్ని ఇస్తాయి, ఇహలోక సుఖాన్ని ఇస్తాయి. చచ్చాక వైశసం అనే నరకంలో పారేస్తాయి. ఇంకా పూజల పేరు చెప్పి అమ్మవార్లకు కానీ వాళ్ళకి కానీ బలులు ఇస్తారు. ఏ రకంగా అయినా సరే మానవుడు బలి ఇవ్వడం అనేది వాడికి నిషిద్ధ కర్మ అని వేదం చెప్పింది. కాబట్టి నేనేదో మొక్కుకున్నానండి, అమ్మవారికి పట్టుకెళ్ళి ఆ మేక ఇచ్చా, గొర్రె ఇచ్చా అంటే ఆ పశువులు వధించిన వాళ్ళని ఈ వైశస నరకంలో పారేస్తారు. ఎన్ని పశువులు వీడు చెప్పాడు, అన్ని పశువులు అక్కడ వాడిని, ఒక్కొక్క పశువు శరీరంలో ఎన్ని రోమములు ఉంటే అన్ని వేల సంవత్సరాలు అక్కడ వారేసి చీల్చి చెండాడి పిప్పి చేస్తాయి. కాబట్టి పశువధ పరిపూర్ణ నిషిద్ధము. ఇక ఎవడైతే పాసిపోయిన పదార్థములను పారేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటాడు. ఇవాళ వండిన అన్నం రాత్రి పొద్దున్న మగలు 3 రోజులైనా సరే ఫ్రిడ్జ్, ఈ మధ్యన ఈ ఫ్రిడ్జ్లు వచ్చాక వీడు అందులో పెట్టే సూదిరేస్తున్నాడు. అన్నమట ఒక రోజు దాటితే అది నిషిద్ధము. అటువంటి పాచిన పదార్థములు, వాసన వస్తున్న పదార్థములు, అలాగే
దాని మీద ఏదైనా పెరుగు కానీ వాటి మీద మనకి తెలుస్తూ ఉంటుంది, ఒక రకమైన పాచి కనపడుతూ ఉంటుంది, ఫంగస్. ఆ పాచిని తీసి పక్కకు దోసి అడుగుని స్వీకరిస్తాం. అది నిషిద్ధ భక్షణము అన్నారు. నిషిద్ధ పదార్థములు ఎవడైనా తింటే అక్కడ వాడికి లాలాభక్షం అనే నరకంలో పారేస్తారు. అక్కడికి తీసుకెళ్లి శ్రేష్మాదులు వాడి చేత తినిపిస్తారు యమభటులు. కాబట్టి నీచ పదార్థములు తినరాదు. తినడమే కాదు, ఇతరులకు పెట్టకూడదు. పాచిపోయిన పులిహోర ఉందనుకోండి, ఎవడికోడికి పెట్టేద్దాం. కుక్క ముట్టుకుందనుకోండి, అది పెట్టేది పక్క వాళ్ళకి పెడుతూ ఉంటాడు. ఇది మా చెడ్డ బాధ కొంతమంది. ఒక ఆయన పొరపాటున ఓ చేదస్తుడు ఏదో తెలుసో తెలియకో ఇంట్లో ఎవళ్ళ ఎంగిలో తిన్నట్ట. ఎంగిలి తిన్నాను కదా, ఈ ఎంగిలికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే కాశీ వెళ్ళి గంగా నదిలో ఒక నీళ్లు నోట్లో పోసుకుంటే ప్రాయశ్చిత్తం అన్నారట ఎవరో. అందుకని కాశీకి బయలుదేరాట కాలినడకన. గంగా కావేరి ఎక్స్ప్రెస్ లేదు ఆ రోజుల్లో, అందుకని ఈయన బయలుదేరాట. బయలుదేరాడు పాపం. కొద్ది దూరం వెళ్ళాడు, ప్రయాణం చేస్తూ పోయాడు. దారిలో ఓ చోట పూటకోళ్ళు, ఇప్పటికి మళ్ళీ కాదు సత్రాలు ఉండేవి చక్కగా. ఈయనకో పవిత్రంగా కరివెన సత్రం వారు ఎవరో భోజనం పెట్టారు. ఆఖరిన ఆయన ఎంత బాగుందండి భోజనం, అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించి ఆ ఎంగిలోకి తీసేపోయాట. ఓరు ఎంగిలోకి తీకయ్యా, మేము భోజనం పెడతాం, ఆకులు దొరకవు మాకు, ఒక్కొక్క ఆకులో కనీసం 100 మంది భోజనం చెయ్యాలి, ఇప్పటికి 90 మంది తిన్నారు, ఇంకో 10 మంది తినాలి, ఆక్కడికి ఇంకోటికి పెడతాం అన్నారట. అంటే ఎంతో పూర్వం 90 మంది తిన్నారట, అందులో ఇంకా 9 మంది తినాలి ఈ తర్వాత అన్నారు. ఈయనకి తిన్నదంతా బయటకు వచ్చినంత పని అయింది. ఇంట్లో ఎవడెంగిలో తిన్నానని చెప్పేసి నేను కాశీకి బయలుదేరా, ఈ దిక్కుమాలను ఎంగిలాగి భోజనం ఏమిట్రా బాబు అని తలకాయ ఒత్తుకొని ఇంకెక్కడా భోజనం చెయ్యను అని నిర్ణయించుకున్నట్టు. అలా బయలుదేరి వెళ్ళాడు. ఓ చోటకి వెడితే అక్కడ ఒక గంగా భాగీరథి సమానరాలు ఒక ఆవిడ ఇంట్లో ఉపవాసం ఉండి, ఉపవాసానంతరం కాస్త ఏదో అల్పాహారం తినొచ్చని చెప్పాం కదా, అందుకని ఉపవాసం చేస్తున్నాను ఏకాశికి, అల్పాహారం చేసుకుందామని ఒక మైసూరుపాకు గిన్నె ఉంటుంది, 4 సార్లు పట్టేటటువంటి గిన్నెతో మంచి కమ్మని పాయసం తయారు చేసుకుందిట. ఆ 4 సార్ల పాయసం కూడా చేసుకుంది. అక్కడికి వెళ్ళాడు. అమ్మ నేను ఏమి అన్నం తిన్నమ్మా, నువ్వేదో గిన్నెలో పాయసం చేసినట్టు కనబడుతున్నావు, కొంచెం చేతిలో వేస్తే తింటాను, లేదా గిన్నె ఇస్తే తింటాను అన్నట్టు ఈయన. నాయన ఈ పాయసం అంతా నీకే, ఎవరు తింటారో అని చూస్తున్నాను నాయన ఆయన మొత్తం గిన్నె ఇచ్చిందిట. అయ్యి బాబు వండుకుని గిన్నె ఇచ్చింది ఈవిడ అనుకుని ఆ మొత్తం 4 సార్ల పాయసం తిన్నట్ట. ఎంత బాగుందమ్మా, జీడిపప్పు కిస్మిస్ అవి ఇవి పాలతో తయారు చేసావు తల్లి, నువ్వు 10 కాలాలు సుఖంగా ఉండి వచ్చే జన్మలో 35గా ఉందువుగా కానీ దీవించాట. ఈ జన్మకి వీల్లేదు కనుక. ఆఖరణందావిడ ఈ ఏం చెబుతాను నాయన, తీరా పాయసం చేసుకు తిందాం ఏకాశిగా నా గిన్నె పక్కన పెడితే కుక్కొచ్చి ముట్టుకుంది, ఎలాగో పారేయాలి కదా నీకు పెట్టానంది ఆవిడ. అంచేత హాయిగా ఈయనకి చచ్చినంత పని అయింది. కుక్క ముట్టుకున్న దిక్కుమాల పాయసం తిన్నాను రా బాబు అనుకుని ఇంకెక్కడా పాయసం కూడా తినకూడదు అనుకున్నాడు పాప. సరే దాహం ఏం చేస్తాడు, మరో ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి ఏమమ్మా దాహం వేస్తుంది, మంచినీళ్ళు కూడా ఎంగిలేమో అని భయం నాకు అనుకుని ఓ వక్క పలుకుంటే ఇవ్వండి పోక చెక్క అన్నట్ట. ఆ ఇంటేవాడు ఒక గట్టి వక్క చెక్క పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చింది. ఆ వక్క పలుకు నోట్లో పెట్టి పట్టుకుని కొరికట్ట. అయ్యి బాబు నీ పళ్ళంత గొప్పయ్యా బాబు, ఈ వక్కనంత పూర్వం 80 మందికి ఇచ్చా, పంటి కింద పెట్టి కొరకలేకపోయారు, నువ్వు టక్కును పగలగొట్టావు అది ఆవిడ. ఇంక నేను కాశీ లేదు, కాశీ కంటే మూసినయమనుకుని వెనక్కి వచ్చేసేట. ఎందుకు చెబుతున్నానంటే అది కుక్క ముట్టుకున్న పాయసం పెట్టేస్తూ ఉంటారు పక్కవాడికి కొంతమంది, ఎంగిలి పదార్థం ఇంట్లో తినరు కదా, అందుకని చెప్పి. ఒక ఆవిడ అలాగే ఇంట్లో పులిహార మిగిలిపోయిందిట, నాకు పెట్టింది. చూస్తే వాసన ఏమమ్మా ఎప్పటిదంటే మొన్న చేశారట. అది ఎలాగో పారేయాలి కదండి, మీ కడుపులో పారేయండి అది. నా కడుపు ఏమన్నా డస్ట్బిన్నా అంచేత అదో మహాపాపం. అలా ఎవరైతే అశుచి పదార్థములు ఇతరులకు పెడతారో వాళ్ళని కూడా ఈ లాలాభక్షంలో పారేస్తారు. అక్కడ వాళ్ళ చేత ఈ శ్లేష్మాన్ని భక్షింపజేస్తారు. ఇక తరువాత ఏ త్విహ వై దస్యవోగ్నిదా గరదా గ్రామాన్ సార్థాన్ వా విలుంపంతి రాజానో రాజభటా వాతాంశ్చాపి పరేతాన్ యమదూతాః వజ్రదంష్ట్రాః శ్యానః 720 సరభసం ఖాదంతి. ఎవడు దస్యువృత్తి దొంగతనం చేస్తాడో, ఇంటికి పొరుల ఇంటికి నిప్పెడతాడు, పక్క వాళ్ళు నిద్రపోతుంటే రాత్రి వేళ టిక్ నిప్పెడతారు కొంతమంది.
లేదా పరుల ప్రాణాలు తీయడానికి విషం పెడతారు. విషం పెట్టేసి పక్కనే జేబులో 10 రూపాయలు ఉన్నాయి, ఈ పద్మాగర్ గారికి కాస్త విషం పెట్టేద్దామని పెట్టేస్తారు కొంత. అలాంటి విషం పెట్టి పరుల యొక్క ధనం దోచుకునేవాళ్ళు, గ్రామవాసులు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా యమభటులు తీసుకుపోయి సారమేయాదనం అనే నరకంలో వేస్తారు. అక్కడ 728 సంఖ్యలో ఉండే కుక్కలు వజ్రాల్లో ఉంటాయట వాటి కూరలు. సారమేయం అంటే కుక్క అన్నమాట. ఈ కుక్కలు ఆ వజ్రాల వంటి పళ్ళతో వీడిని చీల్చేస్తాయి. అంచేత విషం పెట్టి పరులను చంపడం, దొంగతనం చేయటం, ఇవన్నీ కూడా ఇతరులకు నిప్పెట్టడం కొంపకి, ఇవన్నీ మా చెడ్డ దోషాలు, అవి చేయకూడదు. ఇంకా ఎవరైతే తప్పుడు సాక్ష్యం ఇస్తారో, కోర్టు పక్షులు కొన్ని ఉంటాయి, వీళ్ళు అప్పుడు తప్పుడు సాక్ష్యాలు చెప్పే బతుకుతూ ఉంటారు. అలాంటి కూట సాక్ష్యములు ఇచ్చేవారు అమ్మేటప్పుడు కొనేటప్పుడు మోసగించి, అమ్మేటప్పుడేమో ఎక్కువ డబ్బులు కొట్టేస్తూ ఉంటారు, తక్కువ అమ్ముతూ ఉంటారు. కొనేటప్పుడు పక్కవాడిని మోసగించి 70 రేట్లు లాగేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మా అపార్ట్మెంట్ అమ్మినవాడు అనమాట. ఇలాంటి వాళ్ళు దానం చేసేటప్పుడు అబద్ధము పలుకుతారట. ఇది ఎంత బాధో చెప్పాడు చూడండి. దానేవా కథంచిత్సవై ప్రేత్యనరకే, దానం చేస్తానని చెయ్యకపోయినా, లేదా మీకు 1000 రూపాయలు ఇస్తానని పబ్లిక్లో స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. 10 మంది ఉన్నప్పుడు నీకు ఈ ఉపకారం చేస్తాము సుమా అనే మాట ఇచ్చి తర్వాత చెయ్యకపోవడం అబద్ధపు దానం అన్నారు. అయ్య బాబోయ్, దాన్ని చెప్పాడు ద్రవ్య వినిమయే. ఈ డబ్బుని మోసగించి తీసుకోవడం కంటే దానేవా కథంచిత్తున వైపేచ్ఛ, దానము చేస్తానని చెయ్యకపోయినా, 10 మందిలో నీకు ఉపకారం చేస్తాను, నీకు సహకారం చేస్తానని చెప్పి చెయ్యకపోయినా, అటువంటి వాడిని పరలోకానికి వెళ్ళాక యమదూతలు 100 యోజనాల ఉన్నతమైన పర్వత శిఖరం మించి తల్లకిందులుగా చేసి అవీచిమంతమనే నరకంలో వేస్తారట. అక్కడ ఏ స్థానం ఉండదు, అది అతి భయంకరమైన జలంతో కూడిన బురదతో కూడిన ప్రదేశం. అక్కడ తరంగాలు ఉండవు. అందులో పడిన వాడి శరీరం కర్ర 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 అని రంపాలు కోసేస్తూ ఉంటే ఆ బురద తగిలి మా చెడ్డబాధ వస్తూ ఉంటుంది. మరణం కలగదు. అక్కడ ఎంతమంది జనులు వింటూ ఉండగా తాను చెప్పాడో ఆ జనుడి యొక్క ఆయుర్దాయం ఎంతో అన్ని వేల సంవత్సరాలు ఉంటాయట. ఉదాహరణకి సత్యనారాయణ వింటూ ఉండగా, ఈ అమ్మాయికి నేనేదో ఉద్యోగం ఇప్పిస్తాను అని మాట ఇచ్చా, ఇవ్వలేదు. తర్వాత ఈ సత్యనారాయణ ఆయుర్దాయం ఒక 80 ఏళ్ళు అనుకుందాం. 80కి 80,000 సంవత్సరాల కాలం ఆ నరకంలో పడాలి. ఇది బాధ. అందువల్ల ఈ నరకం మా చెడ్డ భయంకరమైన నరకం, దీనికి అవీచిమంతము అన్నారు. విష్ణు పురాణంలో పంచమ స్కంధంలో 28వ శ్లోకంలో చెప్పారు. ఇది కొటేషన్ చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవలసింది. యస్త్విహ వై విప్రో రాజన్యో వైశ్యో వా స్వామపేతస్తత్కలత్రం వా సురాం వ్రతస్థో. ఎవడైనా సరే ఒక బ్రాహ్మణ స్త్రీని మోసగించి వివాహం చేసుకున్నా, లేదా ఆమెను ప్రలోభపెట్టి తనతో వెంటబెట్టుకుని పోయి ఆమె యొక్క పొందిన సురాపానం చేయించిన అటువంటి వారిని అయఃపానం అనే నరకంలో పారవేసి పాదాలతో తొక్కి వక్షస్థలం నుంచి పదే సోలములు పొడిచి సలసల కాగే నల్లని లోహద్రవాన్ని జనులు ఈ నరక భటులు పోస్తారు. అది అయఃపానం అనే నరకం. అందువల్ల పతనం కోరుకునేవాడు మాత్రమే విప్రస్త్రీని అపహరించాలి. అథ చయస్త్వవ ఆత్మసంభావనేన స్వయమధమో జన్మతపో విద్యాచార వర్ణాశ్రమవతో వరీయస. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. తనను తాను గౌరవించుకుంటాడు వ్యక్తి. తనలో ఈ పాండిత్యం లేదు, అక్షరజ్ఞానం లేదు, ఏమీ తెలియదు, అయినా తనను తాను పండితుడనని గొప్పవాడనని మిథ్యాహంకారంతో నాకంటే తపస్సు చేసిన వాడు లేడు, నాకంటే విద్యావంతుడు లేడు, నాకంటే ఆచారవంతుడు లేడు, నాకంటే వర్ణంలో గొప్పవాడు లేడు, నాకంటే ఆశ్రమ ధర్మాలు తెలిసిన వాడు లేడు అనుకుంటాడు, ఏమీ తెలియకపోయినా. అటువంటి వాడు జీవచ్ఛవం. మరణించిన తర్వాత యమభటులు వాడిని క్షారకర్దమ నరకంలో వేస్తారు. ఏదైనా చెబుతుంటే నాకు తెలిసింది అంటారట వాళ్ళు, అన్ని వాడికే తెలుసు. అటువంటి వాడు క్షారకర్దమ నరకంలో దుఃఖయాతనలు అనుభవిస్తాడు. కాబట్టి తెలియని విషయం తెలిసేలా అడిగి తెలుసుకోవాలి. తెలియని దాన్ని తెలిసినట్టు నటిస్తే వాడు దోషి. ఎవడన్నా సంపూర్ణ జ్ఞానం ఉండడు. తెలియకపోయినా తెలిసినట్టుగా నటిస్తేనే వాడికి దోషం అట. తెలియని బాబోయ్ అని అడిగితే తప్పు లేదన్నారు.
ఇంకా మరికొన్ని విశేషములైన నరకములు ఉన్నాయి. అవి అయ్యాక అప్పుడు మనం అత్యద్భుతమైన కథ అజామిళోపాఖ్యానం ఇవాళే వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇవాళ మనకి సమయం చాలలేదు. మరికొన్ని నరకాలు ఓ పావు గంట 20 నిమిషాలు రేపు ఉంటాయి. వాటి తదనంతరం అత్యద్భుతమైన అజామిళోపాఖ్యాన కథ ఇటువంటి విశేషములతో రేపు యథాప్రకారంగా 6:30కి మనం కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.